ఒక మామూలు దేవుడి కోసం చెప్తున్నాం అని చెప్పి రాధరాని కోసం అడిగారు కానీ రాధరాని కోసం నాకు చెప్పడం నాకు ఇష్టం లేదు. అలాగే మీకు ఎవరికి భగవద్గీత మీద ఇష్టం లేదు కాబట్టి ఏదో ఏదో ఫాస్ట్ టైం కావాలి కాబట్టి ఈరోజు ద్వాదశి, వామన ద్వాదశి అంచేత వామన ద్వాదశి కోసం మనం చెప్తున్నాం. వినపడుతుంది కదా, లేకపోతే ఇది పెట్టాలా? వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే. సో ఒకసారి ఇంద్రుడు తన వాహనమైన ఐరావతం మీద ఎక్కి అమరావతి కాదు, స్వర్గలోక అమరావతి దగ్గర వీధుల్లో అట్టహాసంగా ఊరేగింపుగా వెళ్తున్నాడు. వెళ్తుంటే అందరూ జేజేలు కొడుతున్నారు, కొంతమంది ఏమో గిఫ్ట్లు ఇస్తున్నారు, కొంతమంది ఏమో ఏవో మధుకరి ఇస్తున్నారు, మధుకరి కాదు ఇది పానకం లాంటివి ఏమంటారు అదే ఏమన్నా వరిని ఇస్తున్నారు కొంతమంది. ఇలాగా కొంతమంది సోమరసం ఇస్తున్నారు, కొంతమంది ఏమో ఫ్రూట్స్ ఇస్తున్నారు, కొంచెం పళ్ళు ఇస్తున్నారు. అలా కొంతమంది ఋషులేమో ఆశీర్వాదాలు ఇస్తున్నారు, కొంతమంది పూలమాలలు వేస్తున్నారు, పూలు జల్లుతున్నారు. ఇలాగా అన్ని చేస్తున్నారు. ఆ చేస్తున్న దారిలో దుర్వాసముని కూడా ఉన్నారు. దుర్వాసముని ఏం చేశాడు, తన మెల్ల ఉన్న మాలను తీసి ఇంద్రుడు మెల్లో వేసాడు. వేసినప్పుడు ఎప్పుడైనా ఋషులు అటువంటి పెద్ద మహాత్ములు ఇచ్చిన ఆశీర్వాదం దేనిని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. కానీ ఈయన ఏం చేశారంటే వెంటనే దాన్ని తన వాహనమైన ఐరావతానికి ఇచ్చాడు. ఎవరైనా ఐరావతం ఏం చేస్తుందో దాన్ని తొందరగా తీసుకుని 2 ముక్కలు చేసి తన కాళ్ళ కింద వేసి నడిపిస్తుంది. అవన్నీ దుర్వాసముని ముందు కళ్ళెదుట జరిగాయి. దుర్వాసమునికి ఆల్రెడీ మనకి ఏంటంటే దుర్వాసముని ఎలా అంటే ఆయన కోపం వచ్చినా మనం ఆపలేం, ఏది వచ్చినా ఆపలేం, సంతోషం వచ్చినా ఆపలేం. అటువంటి మనిషి దగ్గర మనిషి ఎదుటిగానే ఆ మనిషి తాలూకా బహుమతిని అంత ఇదిగా అవమానపరుస్తుంది, ఆ వ్యక్తిని అవమానపరిచినట్టు. కానీ ఇది ఇంద్రుడు దాని కోసం ఆలోచించలేదు, దాన్ని అవమానంగా ఆలోచించలేదు. ఎందుకంటే ఎంతో మంది ఇస్తున్నాడు, ఆయన వెనక్కి ఇచ్చేస్తున్నాడు, ఎవరికొకటి ఇచ్చేస్తున్నాడు. ఆ విధంగా ఆ దాంట్లో దీన్ని కూడా ఇచ్చేసాడు తప్ప ఇది ఎంత మహత్తరమైన బహుమతి అన్నది ఆయన ఆలోచించలేదు. పూల మాత్రం అనేది ఎవరికి ఇవ్వడం లేదు కాబట్టి దీనికి ఇచ్చేసాడు. మన దీనికి ఏనుగుకి ఇచ్చేసాడు. దాంతో ఇంకా దుర్వాసనకి కోపం వచ్చి వెంటనే ఆయన శపిస్తాడు. ఏమంటే నీకు ఈ ఐశ్వర్యం వలన నీకు గర్వితుడు అయిపోయి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో చూడకుండా అందరూ ఒకే స్థాయిలో చూస్తున్నాం కాబట్టి నీ ఐశ్వర్యం కోల్పోగాక అని చెప్పి శపిస్తాడు. అందుకనే ధనవంతులు ఉన్నప్పుడు మనకి మదం పెరిగిపోద్ది. మదం తెలియకుండా పెరిగిపోద్ది. మనం తెలియకుండానే మనలో గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వంలో ఏంటంటే మన అందరినీ పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళుగా చూసేది మొదలు. ఎవరిని కూడా మనం తప్పించేయకుండా పోతాం.
అదే దాంట్లో అదే విధంగా ఈ అందరూ ఆయన పొగుడుతున్నారు కదా, ఆ దాంట్లో ఆయన ఎవరు ఏమి ఇస్తున్నారు అన్నది చూడకుండా దుర్వాసనను కూడా అవమానపరిచారు. దాని కారణం చేత ఎప్పుడైతే అది ఇలాగ అయిందో వెంటనే బలి మహారాజు ఆధ్వర్యంలో దేవతలందరూ రాక్షసులందరూ వచ్చి ఇంద్రుడు వీళ్ళందరినీ ఓడించి ఆక్రమించుకుంటారు. ఆక్రమించుకుంటే మొత్తం ఈ అమరావతి నగరాన్ని ఆక్రమించేసుకుంటారు. ఇక దేవతలు ఏం చేయాలో అర్థం ఒక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మదేవుడు విష్ణువు కోసం మెడిటేషన్ చేసి ధ్యానం చేస్తే విష్ణు ప్రత్యక్షం అవుతాడు, ప్రశ్న చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఇది మీకు అనుకూలమైన సమయం కాదు, అంచేత మీరు ఈ టైంలో మీరు ఎందుకు అనుకూలం కాదు, దుర్వాసనని శపించారు కాబట్టి ఈ టైంలో మీరు వాళ్ళతో యుద్ధానికి దిగినా మీరు నష్టపోతారు. కాబట్టి యుద్ధం కాకుండా మీరు వాళ్ళతో సంధి పెట్టుకొని సముద్ర మంథనం చేయండి, దాంట్లో అమృతం వస్తుంది, అమృతాన్ని మీకు వచ్చేటట్టుగా నేను చేస్తాను, అది నా బాధ్యత అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ దేవతలందరూ మళ్ళీ వచ్చి బలి మహారాజు తోటి మాట్లాడి ఒక సంధి ఏర్పరచుకొని వాళ్ళందరూ ఒకటయ్యి సముద్ర మంథనం చేస్తారు. అదంతా వేరేది కాబట్టి దానికోసం డీటెయిల్ మనం చెప్పండి. నేను చేసిన తర్వాత మా మోహిని మూర్తి వచ్చి ఆ అమృతం అంతా దేవతకు వెళ్ళేది చేస్తుంది. ఎప్పుడైతే అమృతం వాళ్ళ చేతిలోకి వచ్చిందో మళ్ళీ దేవతలందరూ మళ్ళీ శక్తివంతులు అయిపోయి మళ్ళీ రాక్షసులందరినీ మొత్తం చంపేస్తారు. అందరు రాక్షసులు, ఇంద్రుడు, చంద్రుడు, బలి మహారాజు కూడా, బలి మహారాజు అందరినీ మొత్తం సంహరించేస్తారు. సంహరించి మళ్ళీ రాజ్యాన్ని మళ్ళీ స్వర్గలోకాన్ని ఆక్రమించుకుంటారు. ఆక్రమించుకుంటుంటే మళ్ళీ విజయోత్సవాలు చేసుకుంటుంటారు. ఆ విజయోత్సవాల్లో మళ్ళీ ఇంద్రుని పొగుడుతుంటారు, అప్సరస్సులు డ్యాన్స్ చేస్తుంటారు, ఇంద్రుని పొగుడుతుంటారు, ఇవి చేస్తుంటారు. అందులో ఆయన మళ్ళీ ఎప్పుడైతే అందరూ పొగుడుతున్నారో దాంట్లో లీనమైపోతాడు. ఈ టైంలో ఆయన గురువు గారు బృహస్పతి గారు వస్తారు. వస్తే ఆయన బృహస్పతి వచ్చాడు చూసి చూడనట్టుగా ఉంటాడు, చూశాడు కానీ చూడనట్టుగా ఉండి ఊరుకుంటాడు. లేదా యాక్చువల్గా గురువు గారు వస్తే నిలబడాలి, కానీ మళ్ళీ నిలబడి అంతరాయం గట్ట ఎందుకు చేయడం అని చెప్పి ఇంకా అలా చూసి చూడనట్టుగా ఉండిపోతాడు. బృహస్పతికి అర్థమైంది, బృహస్పతి ఏం వదలలేదు, వదిలేసి వెళ్ళిపోయాడు అంతే. మళ్ళీ అది ఇంకొకటి ఎందుకంటే గురువుకి అపరాధం చేస్తే గురువు ఏం అనకపోవచ్చు, గురువు శపించకపోవచ్చు, కానీ ఐశ్వర్యాన్ని నశించకపోవచ్చు. అక్కడ ఇది ఇంద్రుడు గురువుని అవమానపరిచాడు. ఇటు పక్క ఈ రాక్షసుల పక్క చూసుకుంటే అందరూ చనిపోయారు, ఎవరు లేరు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు ఏం చేస్తాడంటే తన సంజీవిని విద్యను ఉపయోగించి మొత్తం అందరినీ మళ్ళీ బతికిస్తారు. బలి మహారాజు, ఈ సేనాధిపతులు అందరినీ బతికిస్తారు. మొత్తం ఎంతమంది చనిపోయారు అందరినీ బతికిస్తారు. బతికించగానే దానికి ఎంతో కృతజ్ఞత భావంతో బలి మహారాజు శుక్రాచార్య యొక్క శరణ్ తీసుకుంటారు. శరణ్ తీసుకుని శిష్యరకం తీసుకొని శుక్రాచార్యని ఎంతగానో పూజిస్తారు. దానికి శుక్రాచార్యుల వారు ఎంతో ఆనందపడిపోయి మళ్ళీ తన రాజ్యాన్ని మళ్ళీ పొందాలి. అందుకని నేను విశ్వజిత్ అనే యజ్ఞాన్ని చేయిస్తాడు. విశ్వజిత్ అని విశ్వానంతటిని, జీత్ అంటే జీతించడం అంటే జయించడం, విశ్వాన్ని జయించే యజ్ఞాన్ని చేయిస్తాడు. దానికి మొత్తం అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ కూడా, అంటే భృగు వంశంలో వచ్చిన వాడు శుక్రాచార్యుడు,
అంతే భృగు వంశం వచ్చిన బ్రాహ్మణులందరూ కూడా ఒకటే అయిపోతారు. అయిపోయి బలి మహారాజు తోటి యజ్ఞం చేయిస్తుంటారు. ఆ యజ్ఞం చేసి దాంట్లో లాస్ట్ అన్ని అయిపోయిన తర్వాత ఆఖరి ఏమో ఇది అర్పణం చేసిన తర్వాత దాంట్లోంచి ఒక బంగారు రథం వస్తుంది బయటికి. బంగారు రథం మళ్ళీ పసుపు రంగు ఏనుగు గుర్రాలు రథానికి, ఒక ధనుష్షు, 2 బాణపు పొదులు, అమ్ములు అంటాం కదా, అమ్ములు అంటే ఇవి ఉంటాయి కదా ఈ బాణాలు, అమ్ములు 2 ఇవన్నీ వచ్చాయి. అప్పుడు శంకరాచార్యుల వారు శంఖాన్ని ఇస్తాడు ఆయనకి. ఇవన్నీ చేసుకొని ఇంక మొత్తం అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ ఆశీర్వాదం వస్తారు, జై 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 విజయభవ అని చెప్పి. ఇక్కడేమో బలి మహారాజుకి గురువు గారు బ్రాహ్మణుల తాలూకా మొత్తం ఆశీర్వాదం ఉంది. అక్కడ ఇంద్రుడు ఏం చేస్తున్నాడు, గురువుని అపమానం చేసుకుని గురువుకి అవమానం చేసి గురుపరాధ అయిపోయి అన్ని కోల్పోయే స్థాయికి చేరుకున్నాడు. అంతే. అప్పుడు చెప్తారు శుక్రాచార్య వారు, నువ్వు వెళ్ళి ఇప్పుడు మొత్తం జయించుకో అని. గురువు గారి ఆజ్ఞ ప్రకారం మొత్తం సైన్యాన్ని అంతటిని కూడగడతాడు. కూడగట్టి అమరావతి నగరానికి వెళ్తారు. అమరావతి నగరం ఎంత అందం అంటే దాని అందం అంతా ఒక అధ్యాయం, ఒక మహాభారతంలో ఒక అధ్యాయం అంతా దానికోసం వర్ణన ఉంటుంది. అంత అందం ఉన్నది. అంత అందమైన నగరాన్ని వీళ్ళంతా చుట్టబట్టి బయట నిలబడతారు. ఒకసారి 4 దేశాల నుంచి చుట్టబడతారు. ఈ ఇంద్రుడు తెలుస్తుంది మళ్ళీ వచ్చారు చెప్పి. ఇంద్రుడు వచ్చి చూస్తాడు. చూసేటప్పటికి ఇక్కడ బలి మహారాజు ఇంకోటి ఏంటంటే ఈ బ్రాహ్మణులందరూ ఆశీర్వాదంతో పాటు తమ తపోశక్తి యొక్క తపోశక్తిని అందరినీ ఆయనకి ఇస్తారు బలి మహారాజు. అంటే ఈ తపోశక్తి వలన బలి మహారాజు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడట. ఇంద్రుడు, చంద్రుడు, దేవతలు, వరుణుడు వీళ్ళందరూ బయటకు వచ్చి బలి మహారాజు యొక్క తేజస్సుని చూసి జడిసిపోయారట. యుద్ధం చేయడానికి కూడా వాళ్ళు సాహసించలేదు. బలి మహారాజు యొక్క తేజస్సు, ఆయన వెనకాతల సైన్యంలో ఉన్న ఉత్సాహం చూసి వీరి గుండె నీరు గారిపోయింది. వీళ్ళు యుద్ధం చేయడానికి సన్నద్ధమవడానికి బదులు పరిగెత్తుకుంటూ వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళారు, బృహస్పతి దగ్గరికి వెళ్ళి వేదన చెప్పుకున్నారు. ఇలాగ మళ్ళీ బలి మహారాజు వచ్చారు, ఆయన చూస్తే మాకు యుద్ధం చేసి గెలవగల నమ్మకం మాకు లేదు, ఏం చేయమంటారు చెప్పండి. ఏం చేయమని చెప్తే బృహస్పతి అంటాడు, కరెక్టే, ఆయన ఇప్పుడు యుద్ధం చేసి మీరు గెలవలేరు. ఎందుకంటే ఆయన బ్రాహ్మణుల యొక్క తేజస్సు, తేజస్సుతో నిండిపోయి చాలా శక్తివంతులుగా ఉన్నాడు. ఆ శక్తి ముందు మీ యుద్ధ తాలూకా నైపుణ్యం కానీ మీరెవరు కూడా మీ యొక్క నైపుణ్యతతో కానీ లేదా మీ యొక్క సైన్యంతో కానీ ఆయనతో యుద్ధం చేసి గెలవలేరు. అంచేత ఏ బ్రహ్మ తేజస్సు వలన ఆయన ఈరోజు ఆ స్థాయికి చేరుకున్నాడో అదే బ్రహ్మ తేజస్సు, అదే బ్రాహ్మణుల్ని నిందించడం ద్వారా, వాళ్ళకి అపరాధం చేయడం ద్వారా, వాళ్ళ యొక్క శాపాల ద్వారా ఆయన మళ్ళీ పతనం అయ్యే స్థాయి వరకు మీరు వేచి ఉండండి. ఇందు తప్ప వేరే మార్గం లేదు. మీరు యుద్ధం చేయడం ద్వారా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఆయన్ని
గెలవలేరు. అంచేత నేను చెప్పేది ఏంటంటే మీ అందరూ ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోండి, పారిపోండి. ఆ సమయం వచ్చే వరకు ఈ మారు వేషాలు ఎక్కడో వాళ్ళకి కనబడకుండా ఎక్కడికో చోటికి వెళ్ళిపోండి అని చెప్తారు. ఇంకంతే, ఇంకేం చేయాలి అర్థం అవక గురువు గారు చెప్పారు, వెళ్ళిపోయారు. అందరూ ఎవరికి ఎవరికి నచ్చిన వేషంలో వాళ్ళు మారు వేషాలు వేసుకొని అమరావతి నగరాన్ని వదిలేసి అందరూ పారిపోయారు. ఇక్కడ ఈయన శంఖం ఊదేటప్పటికి ఇంకా కాస్త కొంత మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు నీరు జారిపోయి కూర్చుంటారు అక్కడే. ఇంకా వాళ్ళు ఏం చేయాలి అర్థం. శంఖం బలమైన శంఖం విని మొత్తం ఉన్న వాళ్ళు కూడా పారిపోయారు. ఇంకెవరైనా పారిపోకూడదు, ఇంకా అటు ఇటు ఆలోచిస్తున్నాడు కూడా ఆ శంఖ ధ్వనికి వాళ్ళు కూడా పారిపోయారు. ఎవరు రాకపోతే లోపలికి చూస్తే ఎవరు లేరు. యుద్ధం లేకుండానే అమరావతి నగరం మొత్తం తన ఆక్రమణలోకి వస్తుంది. అది గురోపాసన వల్ల కలిగే ప్రయోజనం. అంటే మనకి భౌతికంగా అన్ని కాదు, గురువును ఉపాసించడం వల్ల మనకి మనం ఎటువంటి వాంఛలను సిద్ధిస్తాయి. ఆ బలం అంతా తపోబలం ఎంత గొప్పదో చూడండి. యుద్ధం లేకుండానే మొత్తం ఆయన కోరికించారు. అక్కడ ఇంద్రుడు ఏమయ్యాడు, గురువుని అవమానం అంటే అవమానం కూడా కాదు, కానీ అగౌరవపరచడం వల్ల, అవమానపరచలేదు, అగౌరవపరచడం వల్ల, గౌరవించకపోవడం వల్ల తనకు ఐశ్వర్యాన్ని మొత్తాన్ని కోల్పోయారు. అందుకనే మనం ఎప్పుడైనా సరే మన గురువులు కానీ లేదంటే పెద్ద వ్యక్తులు కానీ చూసినప్పుడు వాళ్ళు చూసినా చూడకపోయినా మనం నమస్కరించి మన దారిని మనం వెళ్ళిపోవాలి. వాళ్ళు చూడలేదు కదా అని మనం నమస్కరించుకుంటూ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళ యొక్క శాపానికి కానీ మనం గురి అవ్వకపోవచ్చు, కానీ ఆశీర్వాదాన్ని మనం కోల్పోయిన వాళ్ళం. అటువంటి మహాత్ముల యొక్క ఆశీర్వాదాన్ని పొందాలంటే వాళ్ళు చూడకపోయినా సరే మనం గౌరవించి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆశీర్వాదాలు మనకి ఉంటాయి. అది మనం గుర్తుంచుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఎదురుగా చూస్తే నమస్కారం పెడతాం, లేదంటే పెట్టుకొని వెళ్ళిపోతాం. అలా ఉండకూడదు. గురువుని ఎక్కడ చూసినా సరే, దూరం నుంచి చూసినా మనం ఇక్కడ నమస్కారం చెయ్యాలి. నమస్కారం చేయకపోతే ఆయన అపమానపరిచినట్టు అవ్వదు, ఎందుకంటే ఆయన చూడలేదు కాబట్టి అవమానపరచలేదు. కానీ మనం గౌరవించకపోవడం వల్ల ఆయన వల్ల వచ్చే కృపా కటాక్షాలు మనం కోల్పోయిన వాళ్ళం. చేత గురువులు కానీ లేదంటే మహాత్ములను ఎప్పుడు కూడా దూరం నుంచైనా మనం నమస్కరించడం ద్వారా, గౌరవించడం ద్వారా మనం వాళ్ళ యొక్క కృపా కటాక్షాలకి మనం పాత్రలు అవుతాం. ఇక్కడ గురువు గారైన శుక్రాచార్య కృప వల్ల, ఈ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం వల్ల ఆయన మొత్తం అమరావతిని జయించుకున్నాడు. అక్కడి నుంచి ముల్లోకాలని జయించేశారు. అమరావతి నుంచి ముల్లోకాలని జయించేశారు. ఈ విధంగా ఆయన బలిమహారాజు ముల్లోకాలకి అధిపతి అయిపోయాడు. అయితే శుక్రాచార్యుల వారు ఇంకా దాన్ని దృఢం చేయడం కోసం, ఎందుకంటే ఇంతకు ముందు కూడా 2-3 సార్లు మనం అప్పుడే చర్చించిన ఒకసారి దేవతలు ఓడించేశాడు దుర్వాసుని శాపం వల్ల. మళ్ళీ దేవతలు ఏమో సముద్ర మంత్రం చేసి అమృతానికి మంది మళ్ళీ వీళ్ళని ఓడించేశారు. ఇప్పుడేమో మళ్ళీ వీళ్ళు ఓడిస్తున్నారు. మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ దేవతలు మళ్ళీ వీళ్ళు ఓడిస్తారు కదా, ఇలా ఏమైనా అవ్వచ్చు. అందుకని అలా కాకుండా ఎలాగైతే ఇప్పుడున్న ఇంద్రుడికి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంద్రుడికి ఇంద్రపదవి ఎలాగైతే శాస్త్రం అయిపోయిందో, అలాగే బలి మహారాజు కూడా ఈ ఇంద్ర పదవిని శాస్త్రం చేయాలన్న ఉద్దేశంతో శుక్రాచార్యులు వారు ఏం చేస్తారంటే
ఎందుకని ఇంద్ర పదవి అవ్వాలంటే 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది. ఇప్పుడున్న ఇంద్రుడు 100 అశ్వమేధ యజ్ఞాలు చేశాడు కాబట్టి ఆయనకి ఆ ఇంద్ర పదవి శాశ్వతంగా వచ్చింది. అదే విధంగా శుక్రాచార్యుల వారు కూడా బలి మహారాజు తోటి 100 అశ్వమేధ యజ్ఞాలు చేయించి ఈ ఇంద్ర పదవిని శాశ్వతం చేయాలని కల్పన చేస్తాను. ఆ కల్పనకు అనుగుణంగా దానివల్ల ఏంటంటే ఈయన కూడా శాశ్వతంగా రాజగురువుగా ఉండిపోవచ్చు అన్నవాళ్ళు. చేత ఈయన పదవి కూడా శాశ్వతం అయిపోద్ది, బలి మహారాజు కూడా శాశ్వతంగా ఆ ఇంద్ర పదవిని ఆక్రమించుకుంటాడు. ఈ విధంగా ఇంకే దేవతలు ఎప్పుడు కూడా వాళ్ళని ఎదిరించి మళ్ళీ ఓడించడం అంటూ జరగదన్న భావంతో ఈయన 100 అశ్వమేధ యజ్ఞాలని చేయించాలని సంకల్పం చేస్తాడు. ఈయనగా బలి మహారాజు శుక్రాచార్యుల యొక్క విధేయ శిష్యుడు. ఎందుకంటే ఆయన కరుణా కటాక్షం వల్లనే ఈయన విజయాన్ని ఈ ముల్లోకాలను జయించుకుని కూర్చున్నాడు. అంచేత ఆయన మాటను కాదన్నాక 100 అశ్వమేధ యజ్ఞాలని చేయడానికి సంకల్పం చేశాడు. ఆయన అక్కడ యజ్ఞాలు మొదలుపెట్టాడు, అశ్వమేధ యజ్ఞాలు మొదలుపెట్టాడు. పెట్టిన తర్వాత అశ్వమేధ యజ్ఞాన్ని మొదలుపెట్టిన తర్వాత అడిగో కృష్ణ. यस प्रभु, आप सुनाई दे रहे प्रभु, दिखाई दे रहे. అశ్వమేధ యజ్ఞాన్ని మొదలుపెట్టేటప్పటికి ఇంకా అతిథి ఎవరైతే దేవతల యొక్క తల్లో ఆమెకి పట్టరాని దుఃఖం వస్తుంది. ఎందుకంటే తన అతిథి నుంచి దేవతలందరూ పుట్టారు. తన పిల్లలందరూ చెట్టుకొకలు పుట్టుకొకలు పారిపోయారు. ఎవరు ఎక్కడ తింటున్నారో తెలియదు. ఎందుకని వీళ్ళు ఎప్పుడైతే ఇలా ఆక్రమించుకున్నారో యజ్ఞాలు అన్నీ ఆగిపోవడం వల్ల వాళ్ళకి ఏమి ప్రసాదం దొరకడం లేదు. చెట్టుకోలు పట్టుకోపోయి తిండి తిప్పలు లేవు. ఎవరెక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఈయన అశ్వమేధ యజ్ఞాలు కూడా మొదలుపెట్టాడు. ఇవి కానీ సఫలం అయిపోయిందంటే వాళ్ళు ఇంకా శాశ్వతంగా ఈ పదవిని కోల్పోతారు. ఇదంతా చూసి ఆమెకు చాలా బాధ కలుగుతుంది. బాధ కలుగుతూ ఎంతో విచారవర్ధనంతో కూర్చుంటారు. అతిథి యొక్క భర్త కశ్యప ముని. కశ్యప ముని ధ్యానంలో కూర్చుని ఉంటాడు. ఆ ధ్యానంలో ఉన్నాడు కాబట్టి ఈమె రోధిస్తుంది, కానీ లోపల బాధపడుతుంది, రోధిస్తుంది అని ఏం చేయలేకపోతుంది. ఎందుకని కశ్యప ముని ధ్యానంలో ఉన్నారు. ఆయన తపస్సుని భగ్నం చేయదలుచుకోలేదు. ఈ విధంగా ఆయన ఆ తపస్సు నుంచి బయటికి వచ్చే వరకు ఎంతో సహనంతో ఓపికతో ఎదురు చూస్తుంది. కశ్యప ముని కొన్ని రోజుల తర్వాత, కొంత సమయం తర్వాత బయటకు వచ్చాడు. వచ్చి చూసేటప్పటికి ఎదురుగా తన పత్ని అయిన అదితి కూర్చుని ఉంది. ఎంతో విచారవదనంగా ఉంది. పత్ని ఇంటికి వచ్చాడు అంటే తపస్సు బయట చేసుకుని ఇంటికి వచ్చాడన్న ఆనందం లేకుండా ఎప్పుడు ఆనందంగా ఉండేది. ఎంతో ఆనందంగా ఎంతో మంచిగా స్వాగతం పలికామె ఎటువంటి సదుపాయాలు లేవు. ఎటువంటి కార్యక్రమాలు కూడా జరపలేదు. ఎటువంటి డెకరేషన్ కానీ ఏం చేయకుండా ఏం లేవు. స్వాగతం పలకడానికి ఎటువంటి ఏర్పాట్లు చేసుకోలేదు. ఇవన్నీ చూస్తే దానికి తోడు ఈమె చాలా విచారవదనంగా కళా విహీనంగా కనబడుతుంది. ఇవన్నీ చూసి అడుగుతాడు, ఏమైంది, ఏమైనా నువ్వు ఎవరికైనా మన ఇంటికి వచ్చిన అతిథికి ఎవరికైనా అవమానపరిచావా, లేదంటే
మన గృహస్థ ధర్మం ఏమైనా తప్పావా, ఇలా మంది అన్ని అడుగుతాడు. అడిగితే అదే చెప్తుంది, అవేం లేవు, అన్ని బాగానే ఉన్నాయి, మీ కింద ట్రైనింగ్ పొందని నేను గృహస్థ ధర్మాన్ని పాటించుకొని అడుగుతాను, అన్ని పాటిస్తున్నాను. మరి ఏమైందంటే అప్పుడు చెప్తుంది. ఏమని చెప్పడం, మనం అందరం ఇప్పుడు ఈ రాజ్యాన్ని అంతా కోల్పోయాం, మన శత్రువులైన రాక్షసులు, అసురులు ఇప్పుడు ఈ రాజ్యాన్ని వెళ్తున్నారు, మన పిల్లలు చెట్టుకొకలు పట్టుకొకలు అయిపోయారు. అంచేత మళ్ళీ వాళ్ళు ఈ రాజ్యాన్ని వచ్చి మళ్ళీ భగవంతుని కార్యక్రమాలన్నీ సక్రమంగా అయ్యేటట్టుగా నాకు వరదానం ఇవ్వు స్వామి, దానికి ఏదైనా మార్గాన్ని చూపించండి స్వామి అని అంటారు. చూడండి, ఇక్కడ కశ్యప ముని గారి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. కశ్యపునికి ఇద్దరు భార్యలు, ఒక భార్య దితి, రెండో భార్య అదితి. దితి యొక్క పిల్లలందరూ రాక్షసులు, అదితి యొక్క పిల్లలందరూ దేవతలు. ఇప్పుడు అదితికి ఈయన మంచి చేస్తే ఏమవుద్ది, దితి కోపపడుతుంది, దితికి నష్టం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు దితి పిల్లల పైన ఉంటే అతిథికి నప్పడం లేదు. అయితే ఈ సంసారంలో ఇటువంటి గొడవలు అన్నవి మనకే కాదు, పెద్ద పెద్ద ఋషులకు కూడా తప్పవు. మనం ఇటువంటి గొడవలు ఇంట్లో గొడవలు చూసి మనం బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు. అయితే ఈయన తెలివిగా ఈమె వాంఛిస్తుంది ఏంటి, అదితి వాంఛిస్తుంది ఇది కామ్యకర్మలు, అంటే క్రియేటివ్ యాక్టివిటీ. తన పిల్లలకి మళ్ళీ రాజ్యం పొందేటట్టుగా చేసే అవకాశం, ఏదైనా యజ్ఞం కానీ పూజ కానీ ఏదైనా చెప్పమని. కానీ కశ్యపుని చాలా తెలివైన వాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఈమెకి ఇటువంటి మార్గాలు చిన్నగా వెళ్ళి భగవంతున్నే ప్రార్థన చేయమని అడిగాడు. ఎవరైతే ఒక నిమిషం రికార్డింగ్ ఇక్కడ సౌండ్ వచ్చిన వేరే చూడగలరా? ఒక్క నిమిషం. రికార్డింగ్ ఆపడం కదా. खुला नहीं है, खुला नहीं है, बंद है, बंद है तो भाई प्लास्टिक है. రెండు నిమిషాలు జస్ట్ సౌండ్ అయిపోయింది. ऊपर बैठ जाता, ऊपर कुछ तो वाइब्रेट चला रहा है, वो सवाल कर रहा है.
సారీ అంచేత ఆయన తెలివిగా ఏం చేశాడంటే మళ్ళీ ఏ దేవతల దగ్గరికి వెళ్ళి ఎవరిని పూజ చేయించినా సరే ఏదో ఒక మళ్ళీ ఏమి కావతే వేరే వాళ్ళకి ఎవరికైనా ఆపద వస్తుంది. ఇప్పుడు అతిథికి మంచి జరిగితే దిక్కికి చెడు జరుగుతుంది. అలా కాకుండా అందరికీ మేలు కలగాలంటే అందరికీ మేలు కలిగించే వ్యక్తి ఒక్క ఆయన. ఎవరంటే మన ఎవరు దేవాదేవుడు. అంచేత ఆయన ఏమంటాడంటే వీళ్ళు వాళ్ళు పూజ చేసే కంటే నువ్వు దేవాదేవుడైనా భగవంతుడిని ప్రార్థన చేయని చెప్పి ఆయన ఒక వ్రతాన్ని చెప్తాడు. ఆ వ్రతంలో కొన్ని నియమాల్ని ఒక నిమిషం ఆ వ్రతం పాయవ్రతం అని చెప్పి ఒక వ్రతాన్ని చేయిస్తాడు. దాన్ని నియమ నిష్ఠలు అన్ని అడిగి తెలుసుకొని ఎంతో శ్రద్ధగా చేస్తుంది. దాని నియమ నిష్ఠలు ఇవన్నీ మనం తర్వాత ఇప్పుడు చెప్పుకుందాం. అందుకే దానికి డీటెయిల్స్ ఉన్నాయి, ఇప్పుడు టైం సరిపోదు మనం అవన్నీ చెప్పుకుంటే. 12 రోజులు పాలు తప్ప ఇంకేం తాగకూడదు. ఒకసారి పాలు తాగి 12 రోజులు ఉపవాసం ఉండాలి. మళ్ళీ వరహం అంటే వరహం తాలూకా వరహం తవ్విన గొయ్యిలా చేసిన మట్టిని తీసుకుని దాంతో స్నానం చేసి అవన్నీ నియమాలు ఉన్నాయి. అవన్నీ చేసి ఆ మట్టిని ఒంటికి రాసుకుని దాంట్లో ప్రవహిస్తున్న నదిలో స్నానం చేయడం, ఇలాగ ఇవన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి. ఇవన్నీ నియమాలని చెప్తాడు. ఆ విధంగా చేసినప్పుడు ఆ భగవంతు కృప వల్ల నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి చెప్తాడు. ఆయన చెప్పినట్టుగానే ఈమె ఎంతో శ్రద్ధతోటి భగవంతుని ధ్యానిస్తూ ఈ వ్రతాన్ని చేస్తుంది. వ్రతం పూర్తి అయ్యేటప్పటికీ భగవంతుడు సాక్షాత్తు అవతరిస్తాడు. అవతరించడం కాకుండా చెప్తాడు, నాకు అర్థమైంది, నాకు తెలుసు నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు. నీ పిల్లలు మళ్ళీ తిరిగి వారి ఐశ్వర్యాన్ని వారి యొక్క తేజస్సుని పొందాలన్న కోరికతో చేశారు కాబట్టి చేస్తున్నావు అని తెలిసినట్టు. అయితే ఇప్పుడు సమయం మీ పిల్లలకు అనుకూలంగా లేదు కాబట్టి బలిమహారాజు మీద బలిమహారాజు బ్రాహ్మ తేజస్సు వలన ఆయన ఆయన రక్షింపబడుతున్నాడు కాబట్టి బ్రాహ్మణుల యొక్క శ్రేయోభిలాషం కాబట్టి నేను దానికి విరుద్ధంగా నేను వెళ్ళి నా సైన్యానితో నేను ఆయన్ని ఏదైనా సైనిక పరంగా చర్య తీసుకొని ఆయన ఓడించడం అన్నది జరగని పని. ఆ విధంగా నేను చేయలేను. అలాగని చెప్పి నువ్వు చేసిన వ్రతానికి నేను ప్రసన్నయ్యాను కాబట్టి నన్ను ప్రసన్న చేసినందుకు నీ వ్రత ఫలం కూడా విఫలం అవ్వకూడదు. అంచేత కొద్దిగా ఓపిక పడితే నువ్వు వెళ్ళి నువ్వు కూడా నీ బ్రాహ్మణుడైన నీ పతిని నువ్వు పూజ చేయి. ఆయన ద్వారా నేను అవతరించి నీ కోరికని తీరే మార్గాన్ని నేను తీరేటట్టుగా చేస్తానని చెప్పి మనస్తాడు. వరమిచ్చి చెప్తాడు, ఈ విషయం ఎవరికి కూడా చెప్పడానికి లేదు, ఇది ఎవరికి చెప్పొద్దు అని చెప్పి చెప్తాడు. అంతే. ఈమె ఎంత ఆనందపడిపోయి వస్తుంది.
వచ్చేటప్పుడు ఇంటికి వచ్చితే మళ్ళీ కశ్యప ముని మళ్ళీ తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు. మళ్ళీ ఎంతో ఓపికతో ఆయన మళ్ళీ తపస్సు నుంచి బయటకు వచ్చే వరకు, ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చే వరకు వేచి ఉండి, తర్వాత ఆయన్ని ఎంతో శ్రద్ధతో పూజ చేయడం మొదలు పెడతాడు. ఆయన ఎంతో పూజ చేయడం మొదలు పెట్టిందే వెంటనే ఆయనకు ఒక్కసారిగా ఏదో బ్రహ్మ తేజస్ తనలో ప్రవేశించినట్టుగా సమ్ తేజస్సు, ఉత్తేజమైన శక్తి ఏదో తనలో ప్రవేశించినట్టుగా ఆయన అనుభూతి పొందుతాడు. అనుభూతి పొంది ఆ అనుభూతి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తుంటే అప్పుడు ఆ తేజవంతమైన శక్తిని ఆయన అతిథి గర్భంలోకి ప్రవేశపెడతాడు. ఈ విధంగా అతిథి గర్భవతి అవుతుంది. గర్భవతి అయ్యి కొన్ని రోజులకి భగవంతుడు సాక్షాత్తు చతుర్భుజ రూపంలో శంఖచక్ర గదా పద్మాలని ధరించి, పసుపు రంగు సిల్క్ వస్త్రాన్ని ధరిస్తూ, నల్లటి రింగుల జుత్తుతోటి, కౌస్తుభమణి తన హృదయం మీద ఉండే వాళ్ళ దాకా కౌస్తుభమణితో ఎంతో నిర్దేశనంగా వెలిగిపోతూ మొత్తం అక్కడ ఉన్న ప్రదేశాన్నంతటినీ కాంతివంతం చేస్తూ అవతరిస్తాడు. అవతరించి వాళ్ళ కళ్ళ ముందే ఆయన మరుగుజ్జు బ్రహ్మచారి రూపంలో మారింది. ఆ ఆనందాన్ని చూసి అతిథి మోర్చుకోయినంత పని అయిపోద్ది. అంత ఆనందంతో తగ్గిపోయిపోద్ది. దుర్వాసుముని జై 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 అని చెప్పి నాట్యం ఆడడం మొదలు పెడతాడు ఆనందంతో. అక్కడ పక్కనున్న దేవతలు, ఋషులు వీళ్ళందరూ వచ్చి పూల వర్షం కురిపిస్తారు ఆ ఇంటి మీద, దుర్వాసుముని యొక్క ఆశ్రమం మీద. చెప్తారు ఎంత పూల వర్షం కురిపించారంటే మొత్తం ఇల్లు అంతా పూలతో నిండిపోయిందట. ఇల్లు కనబడడం లేదట, అన్న పూలే కనబడుతున్నాయట. అంత విధంగా ఇచ్చారట. ఇంకా అప్సరాసు, గంధర్వాలు వీళ్ళందరూ ఎక్కడ కూడా ఉన్నారో అందరూ కూడా వాళ్ళు ఆ దొంగచాటుగానే డాన్స్ వేయడం, పాటలు పాడడం చేసి నాట్యం వేస్తున్నారు. ఆ విధంగా అందరూ చాలా ఉత్సవం చేస్తున్నారు. అయితే ఇప్పుడు భగవంతుడు వచ్చాడు కాబట్టి, భగవంతుడు పని అయిపోవాలి కాబట్టి వెంటనే బ్రాహ్మణులు దుర్వాసుముని ఆధ్వర్యంలో అన్ని సంస్కారాలను పుట్టిన వెంటనే సంస్కారాలు చేయాల్సిన నామకరణ సంస్కారం ఇవన్నీ సంస్కారాలు చేస్తూ ఆయనకి ఒడుగు కూడా చేసేయడం మొదలుపెట్టారు. ఆ ఒడుగు చేసినప్పుడు చేయడానికి చూడండి ఎవరెవరు వచ్చారు. ఒడుగు చేసినప్పుడు గాయత్రి మంత్రం అని చెప్తారు. గాయత్రి మంత్రం చెవిలో చెప్పింది సూర్య భగవానుడు స్వయం వచ్చి వామన దేవుడి యొక్క చెవిలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. దేవగురు ఆయన బృహస్పతి వచ్చి జన్యాన్ని వామన దేవుడి యొక్క మెడలో వేశాడు. కశ్యపముని గడ్డితో చేసిన బెల్ట్ని తన వామన దేవుడి నడునికి బిగించి కట్టాడు. భూదేవి వచ్చి లేడీ జింక చర్మాన్ని ఆయనకి, అంటే కూర్చొని తపస్సు చేసుకోవడానికి జింక చర్మాన్ని బహుమతిగా ఇచ్చింది. చంద్రుడు ఆయన ఎవరి వలనైతే ఈ వృక్షాల్లో పెరుగుదల, లేదంటే ఫలాలు, లేదంటే ఆల్తల సారం అన్నిటికీ కారణము అడవి యొక్క దట్టదనానికి కారణము ఆయన ఈ బ్రహ్మచారికి బ్రహ్మదండాన్ని, అంటే దండం, సన్యాసి దండం లాంటిది బ్రహ్మచారి దండాన్ని ఆయనకి ఇచ్చాడు. అతిథి స్వయం ఆయన అతిథి ఏం చేసిందంటే, అతిథి తల్లి తన ఈయనకి బట్టలు పెట్టింది.
అలాగే ఈ దేవతలందరికీ దేవతల యొక్క ఆరాధ్య దైవం అదే స్వర్గలోపకు ఆరాధ్య దేవత ఉంటుంది, పేరేంటో తెలియదు మనకి. ఆయన వచ్చి ఈ దేవతలందరి తరఫున ఆయనకి గొడుగు ఇచ్చాడు, తెల్ల గొడుగు. అలాగే బ్రహ్మదేవుడు స్వయం వచ్చి కమండలం ఇచ్చాడు వామన దేవుడికి. అలాగే సప్త ఋషులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దర్పగడ్డి కూర్చొని గడ్డి ఎందుకంటే చర్మం వేసి జింక చర్మం మీద దర్భగడ్డి పెట్టి కూర్చుని దాని మీద తపస్సు చేస్తారు, ఎవరైనా చేస్తారు. కానీ ఆ దర్భగడ్డి ఇచ్చారు. అలాగే సరస్వతి సాక్షాత్ వచ్చి ఆమె రుద్రాక్షమాలను ఇచ్చింది ఆయనకి. అలాగే దేవతల యొక్క కోశాధికారి అయిన కుబేరుడు భిక్షాటన కోసం పాత్రనిచ్చాడు, భిక్షాటన కోసం పాత్రనిచ్చాడు. సాక్షాత్తు శివుని భార్య అయిన భగవతి పార్వతి వచ్చి మొట్టమొదటిసారిగా దానం వామన దేవుడికి చేసింది. ఈ విధంగా అట్టహాసంగా వామన దేవి యొక్క ఈ ఉడుగు సంస్కారం అన్నది జరిగింది. అది అయిన తర్వాత వామన దేవుడు రెడీ అయిపోయాడు. మీకు తెలుసు ఆయనకి తన పని ఏంటో. అక్కడ తెలుసు, అక్కడ బలి మహారాజు అశ్వమేధ యజ్ఞాన్ని చేస్తున్నాడు, అక్కడ జరుగుతుంది కాబట్టి తిన్నగా నడుచుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ చూస్తే అందరూ సీరియస్గా యజ్ఞంలో లీనమైపోయి మంత్రాలు చదువుతూ స్వాహ స్వాహ అని చెప్తున్నారు. అందరి మధ్యలో బలి మహారాజు తేజవంతంగా, చెప్పాను కదా బ్రహ్మ తేజస్వం తేజవంతంగా కనపడి ఎదిగిపోతున్నాడు. దాంతోపాటు వీళ్ళందరూ ఈ యజ్ఞం చేయడంలో లీనమైపోయి మంచి కార్యంలో ఉన్నారు కాబట్టి ఈ బ్రాహ్మణులు కూడా వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళ యొక్క శ్రద్ధ కొద్దీ వాళ్ళలో కూడా బ్రహ్మజ్యోతి అనేది ఆ తేజస్సు అనేది బయట ప్రకాశంతో అవుతుంది. అందరూ ఇంకా లీనమైపోయి యజ్ఞాన్ని చేస్తున్నారు, అశ్వమేధ యజ్ఞం చేస్తున్నారు. ఆ సమయంలో వామన దేవుడు ఆ ప్రాంతం పేరంటే భృగుమండలం అనే ప్రదేశంలో ఆయన చేస్తున్నారు. అది ఎక్కడంటే నర్మదా నది ఒడ్డున ఉందట. అక్కడ కూర్చుని వాళ్ళు ఈ అశ్వమేధ యజ్ఞాన్ని చేస్తున్నారు. నర్మదా నది తీరంలో భృగుమండలం అనే ప్రదేశంలో ఈ 100 అశ్వమేధ యజ్ఞాలు చేయడానికి సంకల్పం చేసుకున్నారు, అది చేస్తున్నారు. అక్కడికి ఎప్పుడైతే ఇదంతా చూసి ఆయన ఎప్పుడైతే ఆ యజ్ఞం చేసే స్థలంలోనికి ప్రవేశించాడో సాక్షాత్ ఈయన మహానుభావుడు భగవంతుడు. ఈయన తేజస్సు ముందు వాళ్ళందరి తేజస్సు ఎలాగంటే సూర్యుని ముందు ఈ మినుగురు పురుగు అంటాం కదా, మినుగురు పురుగు యొక్క తేజస్సు ఎలాగైతే కనబడదో ఆ విధంగా అయిపోయిందట. అది చూసి ఆ తేజస్సు చూసేటప్పటికి ఇంకా ఒక్కసారి అంత తేజస్సు వచ్చేటప్పటికి అందరూ యజ్ఞాన్ని ఆపి వాళ్ళ దృష్టి అంతా భగవంతుడి మీద పడ్డారు. ప్రతి ఒక్కరు పరిపరి విధాలుగా చర్చించుకుంటున్నారు. ఈయన చూడు, ఈయన ఇవి చూడు ఎంత అందంగా ఉన్నాయి, చేతులు చూడు ఎంత బాగున్నాయి, ఇవి చూడు ఎంత బాగున్నాయి, ఎవరై ఉంటాడు, ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుంచి వచ్చాడు, దేవత లేదంటే దేవుడా భగవంతుడా అని పరిపరి విధాలుగా చర్చించుకుంటున్నారు ఎవరాను. శుక్రాచార్యులు మాత్రం సీరియస్గా కూర్చున్నారు, ఏం అనడం లేదు. కానీ బలి మహారాజు కూడా ఈయన యొక్క అందానికి ఎంత ఆకర్షితులైపోయారంటే ఆయన, ఎందుకంటే యజ్ఞంలో ఒకసారి కూర్చున్నాక మధ్యలో లేకపోవడం, అందుకని కూర్చుని ఆయన్ని స్వాగతం పలికారు. వచ్చి కూర్చోండి అని చెప్పి ఆయన ఆదేశం ప్రకారం ఆయనకి ఒక ఆసనం ఇప్పించారు, అన్నీ చేశారు. చేసిన తర్వాత
మీలాంటి మహాత్ములు ఇటువంటి యజ్ఞానికి రావడం, ఇటువంటి ప్రదేశానికి మా దగ్గరికి రావడం నేను చేసిన యజ్ఞాల యొక్క ఫలితం అని నేను అనుకుంటున్నాను. నేను ఇంతవరకు చేసిన యజ్ఞాలు ఎన్ని యజ్ఞాలు చేశానో అవన్నీ సఫలమైనట్టుగా నేను భావిస్తున్నాను. మీలాంటి మహానుభావులు ఇక్కడికి వచ్చినారు. మిమ్మల్ని చూస్తే ద్విజోత్తముల్లా కనబడుతున్నారు. ద్విజులు అంటే బ్రాహ్మణుల్లో ఉత్తముల్లా కనబడుతున్నారు. మీలాంటి వాళ్ళకి సేవ చేసుకోవడం ద్వారా నా జీవితం ధన్యం అయిపోతుంది. దయచేసి ఆజ్ఞాపించండి, నేను మీకు ఏ విధంగా సేవ చేయగలను అని విన్నవించుకుంటే అప్పుడు వామన దేవుడు ఒక చిరునవ్వు నవ్వి, నేను వైరాగ్యపు బ్రహ్మచారిని, నాకేం కావాల్సి ఉంటుంది, నేను కూర్చుని తపస్సు చేసుకోవడానికి 3 అడుగుల జగాన్ని నాకు ఇవ్వండి అడుగు. అడగగానే వెంటనే బలి మహారాజు నిలబడతాడు. నిలబడబోతుంటే శుక్రాజు చెప్తాడు, తపస్సు చేస్తున్నప్పుడు నిలబడడానికి లేదని చేస్తే మళ్ళీ యజ్ఞం చేస్తున్నప్పుడు తపస్సు చేస్తే మళ్ళీ యజ్ఞం అంతా విఫలం అయిపోతే మళ్ళీ చేయాల్సి వస్తుంది. అయినా సరే లెక్క చేయకుండా లేచి ఆయన మళ్ళీ సాధారణంగా కాళ్ళు చేతులు అడిగి మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ ఏం కావాలంటే మళ్ళీ అదే చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు బలి మహారాజు నవ్వుతాడు. నవ్వి అంటాడు, నీ రూపం ఏ విధంగా అయితే చిన్నదో మరుగుజ్జు కదా అయినా, అదే విధంగా నీ బుద్ధి కూడా అంత చిన్నది. నాలాంటి త్రిలోకాధిపతి దగ్గరికి వచ్చి ఏం అడగాలో కూడా నీకు తెలియదు. నాలాంటి పెద్ద మనిషి, నాలాంటి ఇంత ఐశ్వర్యవంతులు, త్రిలోకాలకి అధిపతిని, నాలాంటి వచ్చి అడిగేది మూడు అడుగుల జగా, 3 అడుగుల భూమిని అడుగుతున్నాం. ఇది నాకు కించపరిచినట్టు సమానం అని అన్నట్టుగా మాట్లాడతారు. అంటే చూడండి, అదే ఎవరైనా సరే అంతే. ఎంతో ప్రయాసపడి టాటా బిర్లా దగ్గరికి అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. మనంతా దొరికిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం ఏదైనా 10 రూపాయలు 100 రూపాయలు అడిగే అనుకోండి, పిచ్చో కదా. అదే మనం అటువంటి వాళ్ళ దగ్గరికి ఇప్పుడు త్రిలోకాధిపతి అయిన బలి మహారాజు అలాగ అనుకుంటే, బలి మహారాజు త్రిలోకాధిపతి అంటే ఒక విశ్వానికి ఆయన రాజు. కానీ అటువంటి విశ్వాలు ఎన్నిటికో అధిపతి అయిన భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళి, నాకు మంచి ఆరోగ్యం వచ్చేటట్టు చూడండి, నా పిల్లలకి ఉద్యోగం వచ్చేటట్టు చూడండి, లేకపోతే నా మంచి భార్య అయ్యేటట్టు చూడండి, మంచి భర్త వచ్చేటట్టు చూడండి అని అడిగితే భగవంతుడు ఏ విధంగా అవుతాడు చూడండి మనం చూసి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం అడిగే కోరికలు ఒక విధంగా చూసుకుంటే అవమానపరిచినట్టు. నువ్వు అంత పెద్దవాడు అయి ఉండొచ్చు, నాకు నీ ఆస్తితో సంబంధం లేదు, నాకు నీ ఆస్తి అంతా వేస్ట్, 2 రూపాయలు ఇస్తే చాలు అన్నట్టుగా, అంటే నాకు దానికి పెద్ద విలువేం లేదు అన్నట్టుగా మనం మాట్లాడినట్టు అవుతుంది. అది అవమానకరం అవుతుంది. సరైన వ్యక్తిని సరైన పద్ధతిలో మనం సత్కరించకపోతే అది అవమానమే. అవమానపరచక్కలేదు, సరైన పద్ధతిలో సరైన వ్యక్తిని మనం గౌరవించకపోయినా అది కూడా అవమానం కింద. ఇక్కడ ఇటువంటి పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి మనం భిక్షం ఇస్తున్నప్పుడు సరైన భిక్షం అడగాలి. ఇటువంటి భిక్షం అడిగినప్పుడు అది అవమానపరిచింది అవుతుంది. అందుకని బలి మహారాజు అంటున్నాడు, నీ శరీరం ఏ విధంగా అయితే చిన్నదో, కుచించిపోయిన శరీరం, అదే విధంగా నీ బుద్ధి కూడా కుచించిపోయింది, నీకేం అడగాలి కూడా తెలియడం లేదు
అయినా సరే నా దగ్గరకు వచ్చిన వ్యక్తి ఎవరు కూడా మళ్ళీ జన్మలో భిక్షం చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటారు. అంటే అదే విధంగా నేను కూడా నీకు ఐశ్వర్యాలన్నీ ఇస్తానని చెప్పి ఆయన బలి మహారాజు అంటాడు. అంటే దాని వామన దేవుడు అంటాడు. వామన దేవుడు అంటాడు, దురాశాపరుడైన వ్యక్తికి ఐశ్వర్యాలు కాదు ముల్లోకాలు ఇచ్చినా సరే ఆయన ఆశ ఇంకా తీరదు. అంచేత దురాశాపరుడికి ఎంత ఇచ్చినా ఇంకా తక్కువే. నేను ముందుగా చెప్పినట్టుగా వైరాగ్య బ్రహ్మచారిని. అంచేత నేను వైరాగ్యాన్ని నేను ఆశ్రయించాను కాబట్టి భావితుడిని కాదు కాబట్టి నాకు నువ్వు ఇచ్చే ఈ ఐశ్వర్యంతో నాకు సంబంధం లేదు. కానీ నేనే దురాశ భావితుడిని అయితే నువ్వు ఎంత ఇచ్చినా నాకు తక్కువే అవుతాయి. నువ్వు నా విధంగా నువ్వు నా కోరిక కూడా తెలుసు. నేను బ్రహ్మచారిని కాబట్టి నాకు సింపుల్ గా 3 అడుగులు జగా ఇస్తే చాలు అని అడుగుతాడు అని చెప్తాడు. ఈ వామన్ దేవుడు ఆయన మాటలకి ఆయన మైమర్చిపోతాడు బలి మహారాజు. ఎంత మృదువుగా, ఎంత తీయగా, ఎంతో స్పష్టంగా ఆయన కలిగే ప్రతి పదం కూడా ఆ చెవుల్లో ఇంకా మోగుతూనే ఉంది. అవి విని విస్మయించిపోతుంటాడు, విస్మయితుడు అయిపోతాడు. అయిపోయి దానం ఇవ్వడానికి తయారైపోతాడు. అయితే ఇంత పెద్ద ఘనం చేసిన బలి మహారాజు, ఇంత పెద్ద ఘనం చేసిన శుక్రాచార్యులు వారు అక్కడ పక్కన కూర్చొని ఉన్నారు. ఆయన తన సంజీవిని విద్యను ఉపయోగించి ఇంతమందిని బతికించాడు. బలి మహారాజు చనిపోయిన బలి మహారాజు మళ్ళీ బయటికి ప్రాణంతో బయటికి తీసుకొచ్చాడు. యజ్ఞం చేయించాడు, విశ్వజిత్ యజ్ఞం చేయించాడు, బ్రాహ్మణులందరితో ఆశీర్వాదం ఇప్పించాడు, ముల్లోకాలను జయించాడు, శాస్త్రంగా ఇందుని చేయడానికి ఈ అశ్వమేధ యజ్ఞం చేయిస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ముందుగానే చెప్తున్నట్టుగా తన శాశ్వతంగా రాజగురువుగా అయి కూర్చోడానికి. అంచేది ఇప్పుడు అటువంటి అంత చేస్తున్నప్పుడు ఈ మాయావి విష్ణువు మాటల్లో పడి రాజ్యాన్ని అంతటిని దానం చేస్తున్నాడు. ఈ విష్ణువు వచ్చి ఏం చేయబోతున్నాడో తెలుసు ఆయనకి. ముందుగా అంత తెలుసు, జ్ఞాని అని. ఈయన తెలియడం లేదు, తెలుసుకోలేకపోతాడు. బలి మహారాజు తెలుసుకోక దానం ఇచ్చి తన మొత్తం ఐశ్వర్యాన్ని కోల్పోబోతున్నాడు. దీన్ని ఎలాగైనా ఆపుకోవాలని చెప్పి ఆయన వెంటనే లేచి బలి మహారాజు చెప్తాడు, ఆగు, ఈ దానం ఇవ్వడానికి నువ్వు దానం ఇవ్వడానికి వీలు లేదంటాడు. అంటే అది కాదు, నేను ఆయన అడిగిన ఇస్తాను చెప్పి మాట ఇచ్చాను కాబట్టి ఇప్పుడు 3 అడుగులు ఇవ్వడానికి నేను చేశాను. కానీ కరెక్టే, కానీ ఈయన నువ్వు అనుకున్నట్టుగా ఎంత ముద్దుగా కనబడుతున్నా, ఎంత ముద్దుగా యూనో అంత సుందరంగా కనబడుతున్నా, సుకుమారంగా కనబడుతున్నట్టు నువ్వు అనుకున్నట్టుగా సుకుమారుడు కాదు, మాయావి విష్ణువు. స్వయం విష్ణువే ఈ రూపంలో వచ్చి నీ ఐశ్వర్యాన్ని మొత్తాన్ని దొంగిలించడానికి వచ్చాడు. అంచేత నువ్వు ఈ దానాన్ని ఇవ్వద్దు, తిరస్కరించు అని చెప్తాడు. బలి మహారాజు చూడండి, ఒక పక్క మాట ఇచ్చాడు, రెండో పక్క ఈ యజ్ఞాలన్నీ ఎవరి కోసం చేస్తున్నాడో ఆ స్వయం ఆ మూర్తి వచ్చి అక్కడ నిలబడ్డాడు దానం కావాలని చెప్పి. మూడో పక్క రాజగురు ఎవరి వల్లైతే ఆయన బతికి బయటపడ్డాడో, ఎవరి ఆశీర్వాదం వల్ల అయితే ఈ ఐశ్వర్యాలందరినీ జయించి పొందాడో ఆయన ఒక పక్క ఉన్నాడు. ఇంకొక పక్క తన ఐశ్వర్యం అంతా ఒక పక్క ఉంది. తన ఐశ్వర్యాన్ని
మీద ఆధారపడి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక పక్క ఉన్నారు. ఈ మధ్యలో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మిగతా వాళ్ళకందరికీ అది బాధాకరం అవుద్ది, వ్యతిరేకం అవుద్ది. ఏం చేయాలి? ఇటువంటి సంకటాలు భౌతిక జగత్తులో అందరికీ వస్తాయి. ఈ సంకోచాలు, ఇటువంటి సంకోచ పరిస్థితులు ప్రతి ఒక్కరికి వస్తాయి జీవితంలో. చేత ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి. ఒక పక్క గురువు ఏమో వద్దంటున్నాడు, ఇంకో పక్క తన మాట ఇచ్చాడు, మాట తప్పితే తన వంశానికి అగౌరవం. ఇంకో పక్క సాక్షాత్తు యజ్ఞపురుషుడు, యజ్ఞపతి, ఎవరి ప్రసన్నం కోసం మనం యజ్ఞాలు చేస్తామని నేను అశ్వమేధ యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞపురుషుడు వచ్చి నిలబడ్డాడు అక్కడ దానం తీసుకోవడానికి. ఇంకో పక్క వీళ్ళందరూ తన ఐశ్వర్యాల మీద ఆధారపడి ఉన్న చాలా మంది భక్తులు, తన భక్తులు అంటే తనకి విధేయులు అందరూ అక్కడ ఉన్నారు. ఏం చేయాలి? ఆలోచిస్తున్నాడు ఏం చేయడం. ఏ నిర్ణయం తీసుకుంటే సరి అయింది, ఏ విధంగా తీసుకుంటే అందరిని మెప్పించగలం. ఒకవేళ మెప్పించకపోయినా ఏదైతే మనకి దేనివల్ల నాకు శ్రేయస్సు కలుగుతుంది ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. ఇటువంటి సందర్భంలో ఆయన తన మాటను నిలబెట్టుకొని విష్ణువుకి దానం ఇవ్వడానికే నిర్ణయించుకున్నాడు. అనుకోవచ్చు, అదేంటి ఇంత బతికి బంధించే ఎంత ఐశ్వర్యం చేసినప్పుడు అటువంటి గురువుని ఎలా తిరస్కరించగలుగుతాడు? ఇక్కడే మన పూర్వజన్మ యొక్క సుకృతి అనేది బయటకు వస్తుంది. మనం ఏ వంశం నుంచి వచ్చామన్నది దాని తాలూకు ప్రభావం ఉంటుంది. బలిమహారాజు ఎవరు? సాక్షాత్ ప్రహ్లాదుని యొక్క మనవడు, శుద్ధ భక్తుని యొక్క మనవడు. అటువంటి శుద్ధ భక్తుని యొక్క వంశంలో వచ్చిన వాడికి అటువంటి గుణాలు ఖచ్చితంగా ఉంటాయి. సమయం వచ్చినప్పుడు అవి బయటపడతాయి. అలాగే మనం అందరం ఈరోజు భక్తులు అయ్యామంటే మనలో ఎవరో ఒకరు ఉంటారు, ఎవరిదో ఉంటుంది. ఆ గుణాల వల్ల మనం ఈరోజు భక్తులు అయ్యాం. అందుకనే పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తన పితృలకు అందరికీ రుణపడి ఉంటారంటే ఎందుకు రుణపడి ఉంటారంటే వాళ్ళ యొక్క గుణాల ప్రభావం వలన మనం ఈరోజు భక్తులు అయ్యాం. పితృలు తలకవా ప్రభావం కూడా మన మీద ఉంటారు. ఆ బుద్ధి ఎందుకు వచ్చింది దానికి? గురువుని కూడా కాదని నేను విష్ణువుకే నేను అంకితం అవ్వాలి అన్న భావన ఎందుకు వచ్చిందంటే ఆ వంశంలో ఉన్న పితృల యొక్క ప్రభావం. అక్కడ వంశం తాలూకా గొప్పతనం, వంశం తాలూకా ప్రభావం. ఎందుకంటే వంశం తాలూకా, అందుకనే ఏ వంశంలో పుట్టాడు అన్నది కూడా ముఖ్యం. ఇవన్నీ ఇప్పుడైతే మనం చూడ, పూర్వం వంశ చరిత్ర అంతా చూసేవారు. ఎప్పుడైనా ఏదైనా సంబంధాలు చూడాలంటే పూర్వం రాజుల మధ్య రాకుమారులు కానీ రాకుమారులకు కానీ ఎప్పుడైనా సంబంధాలు చూసుకుంటే మొత్తం వంశ చరిత్ర అంతా చూసేవారు అన్నమాట. చూసి దాన్ని బట్టి ఇచ్చేవారు. ఎందుకంటే దాని ప్రకారం వాళ్ళ గుణాలు వస్తాయి, తర్వాత పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు. ఇక్కడ ఈ నిర్ణయించుకోవడానికి కూడా మరొకటి కూడా ఆలోచించాడు బలిచక్రవర్తి. ఎందుకంటే ఏదైనా చెప్పినప్పుడు గురు, సాధు, శాస్త్ర ఈ మూడిటి ఆధారంగా మనం నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా మూడు ఒకే విధంగా ఉండాలి. ఇందులో ఏదైనా సరే వ్యతిరేకం ఉందంటే దాన్ని తిరస్కరించాలి. శాస్త్రం ఏం చెప్తుంది? అన్నిటికీ కారణం, అన్నిటికీ మన భగవద్గీతలో చెప్పినట్టు
సర్వలోక మహేశ్వరం భక్తాల సర్వలోక మహేశ్వరం, సర్వలోకానికి మహేశ్వరుడు, ఈశ్వరుడు, శివుడు, విష్ణువు. అటు విష్ణువుకి శరణు తీసుకోమని అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి, సాధువులు అందరూ అవే చెప్తున్నారు. గురువు కూడా ఇప్పటి వరకు అదే చెప్పారు. ఆ ఉద్దేశం మీద ఇప్పుడు అశ్వమేధ యజ్ఞం కూడా చేస్తున్నాడు ఆయన కోసమే. కానీ ఈరోజు ఈ క్షణం ఎప్పుడైతే ఆ అవకాశం దొరుకుతుందో ఆ క్షణంలో ఏం చెప్తున్నాడు, నువ్వు విష్ణువుకి ఏమి ఇవ్వద్దని చెప్తున్నాడు. చేత నా గురువు దాకా చెప్పే ఉపదేశం వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీన్ని తిరస్కరించాలని చెప్పి గురువుని తిరస్కరించి అంటాడు. అప్పుడు అంతేకాకుండా రెండోది తను ఇచ్చిన మాటకు కూడా తప్పుతుంది, వంశానికి అగౌరవం వస్తుందని చెప్పి కలంకం వస్తుందని చెప్పి ఆలోచిస్తున్నాను అని చెప్పి ఆ భయం ఉందని చెప్పి మనకి ఈయన పసిగడతాడు శుక్రాచార్యుడు. పసిగట్టి 10 కారణాలు ఇస్తాడు. ఏ కారణాల్లో అయితే అబద్ధం ఆడొచ్చు, అబద్ధం ఆడడం అంటే అబద్ధం ఆడవచ్చు, లేదంటే తన ఇచ్చిన మాటను తప్పవచ్చు అను. ఎప్పుడైతే తన ఐశ్వర్యాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు తను అబద్ధం ఆడవచ్చు. అందులో ఒకటి ఇదొకటి. పెళ్లి చేసినప్పుడు అందుకనే 100 అబద్ధాలు ఆడేలా పెళ్లి చేయాలంటాను. అంటే పెళ్లి చేసినప్పుడు కూడా కొన్ని అబద్ధాలు ఆడవచ్చు, ఎలా ఇవన్నీ ఉంటాయి. అలాగే ఎవరినైనా ప్రాణాన్ని రక్షించడానికి కూడా మనం అబద్ధం ఆడవచ్చు. స్త్రీ యొక్క శీలతను కాపాడడానికి కూడా మనం అబద్ధం ఆడవచ్చు. ఇవన్నీ ఇలాగ ఉంటాయి. గో హత్య నిలపడానికి అబద్ధం ఆడవచ్చు. ఇలా కొన్ని 10 ఉన్నాయి ఇలా. అందులో ఎవరికైనా తన ఐశ్వర్యాన్ని కోల్పోయే స్థితి వచ్చినప్పుడు తన మాట తప్పి తన ఐశ్వర్యాన్ని నిలబెట్టుకోవచ్చు అన్నది కూడా ఒకటి. అంచేత దీని లెక్క ప్రకారం నువ్వు తిరస్కరించవచ్చు అని చెప్తాడు. కానీ ఏదైనా సరే ఇది శాస్త్ర ఆధారంకి, శాస్త్రానికి, సాధువులకి విరుద్ధంగా ఉంది. శాస్త్రం ఇది కూడా చెప్తుంది. కానీ ఇదేంటంటే ఒక నియమం, కానీ దీన్ని పాటించాలనేది ఏం లేదు. అబద్ధం ఆడవచ్చు, మాట తప్పవచ్చు, ఇచ్చిన మాటను తీసుకోవచ్చు. తీసుకో అని ఎక్కడా లేదు. తీసుకోవచ్చు అంటే తీసుకుంటే తీసుకో, లేదా లేదు, తీసుకున్న ప్రాబ్లం లేదు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నది ఖచ్చితమైన నియమం. ఇది మన ఇష్టం, అక్కడ మన ఇష్టం లేదు. నిలబెట్టుకోవడం అన్నది ఖచ్చితమైంది. దాని ముందు ఇది తక్కువ. ఈ విధంగా ఇవన్నీ ఆలోచించుకుని ఆయన విష్ణువుకి, వామన్ దేవుడికి దానం ఇవ్వడానికి నిర్ణయించుకుంటారు. ఎప్పుడైతే గురువు ఆజ్ఞ కాదన్నాడో శుక్రాచార్యునికి కోపం వస్తుంది. వెంటనే శుక్రాచార్యుడు శపిస్తాడు. గురువుగా నన్ను ధిక్కరించావు, ఎవరి వల్ల నా వల్ల ఐశ్వర్యాన్ని పొందావు, నన్నే ధిక్కరిస్తున్నావు ఈరోజు. అంచేత నువ్వు పత్తిడి అయిపోవడం, మొత్తం అంతా నీ ఐశ్వర్యం నాశనం అయిపోద్దని చెప్పి, కోల్పోతావని చెప్పి శపిస్తాడు. చూడండి, ఒక పక్క గురువు శపిస్తున్నాడు, ఇంకో పక్క ఎవరైతే ఆధారపడ్డారో తన విధేయులందరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది. వాళ్ళందరికీ మోసం, అంటే వాళ్ళందరినీ మనం ద్రోహం చేసినట్టు అవుద్ది. అయినా సరే భగవంతుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న నిర్ణయానికే వచ్చాడు. వచ్చి దానికి దర్పణం చేయబోతాడు. కమలంలోకి నీళ్ళు తెప్పించుకుంటాడు. చేసి దానం చేయడానికి నీటిని తర్పణం చేయబోతాడు. కమ్మనంలో వస్తున్నాడు, నీళ్ళు రావడం లేదు. ఆశ్చర్యపోతాడు బలిమహారాజు, ఇదేంటిది, నేను ఎంత అన్నిటిని వదులుకొని భగవంతుని సేవ చేయాలనుకున్నా సరే ఇంకా ఈ ఆటంకాలు ఏంటి, ఎందుకు అవుతుంది ఆటంకం అని చెప్పి ఆయన తికమక అవుతుంటాడు. వామదేవుడు అంటాడు, ఆగు నేను ఎందుకు వచ్చిందో అని చెప్పి. ఏంటంటే శుక్రాచార్యుడు సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ కమండల్లో అక్కడ అందరి దగ్గర కూర్చుని పోతాడు నీళ్ళు రాకుండా.
అందుకు వామదేవుడు ఏం చేస్తాడంటే, ఉండు నేను చూస్తాను, దీన్ని సరి చేస్తాను చెప్పి దర్భగడ్డి తీసి ఆ హోల్లో కరెక్ట్గా పొడుస్తాడు. పడ్డపాటు ఎక్కడ పొడుస్తాడంటే శుక్రాచార్య కంట్లో పొడుస్తాడు. అందుకని శుక్రాచార్య ఒక కన్ను పోద్ది, ఒక కంటి మనిషి అయిపోతాడు. అప్పటి నుంచి శుక్రాచార్య ఒక్క కన్నే ఉంటాడు, 2 కళ్ళు ఉండవు. వామదేవుడు కంటితో పొడిచి ఆ కుశగ్రాస్తోటి కన్ను పొడిచేస్తాడు. అప్పుడు ఆ నొప్పి కొద్దీ ఆయన బయటకు వచ్చేస్తాడు. వచ్చినప్పుడు తర్పణం అయిపోద్ది. ఆ విధంగా దానం ఇవ్వడానికి తయారయ్యాడు. బలి మహారాజు చెప్పాడు, నీ లెక్క ప్రకారం నీ ఎక్కడ కావాలో నీ 3 అడుగుల జాగా తీసుకోవాలి చెప్తాడు. ఎక్కడ కావాలన్నాడు కదా, అంతే మొత్తం అలా ఆకారం పెంచేస్తాడు. అంతవరకు అందరూ ఎవరైతే చూసి ఎంత ముద్దుకున్నాడని, ఎంత ముచ్చటపోయి, ఎంత ఆనందపడిపోయి, ఎంత ప్రేమతో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు నోరు లిప్ చూస్తున్నారు. పెద్ద ఇంకా పెద్ద ఇంకా ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాడు. కనబడటం లేదు, శిరస్సు ఎక్కడ ఉందో కనబడటం లేదు, తిరిగిపోతున్నాడు. ఇదంతా చూసేటప్పటికి ఇంక జనాలందరూ ఎవరైతే ఎంతవరకు ధ్యేయంగా ఉన్నారో, బలి మహారాజు అంటే ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్ళందరూ ఇంకా బలి మహారాజుని తిట్టడం మొదలుపెట్టారు. గురువుగా శుక్రాచార్యుల వారు చెప్తున్నారు ఇది మాయావని చెప్పి, అయినా సరే వినలేదు. ఈయనకి ఎంత ఇది, ఈయన నమ్ముకున్నందుకు మనల్ని మోసం చేశాడు, మనం భ్రష్టు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఇంకా అందరూ ఇప్పుడు ఏం చేస్తాడని చెప్పి ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక తీరుతున్నారు, ఒక విధంగా చేస్తున్నారు. ఈయన ఒక పాదంతో పైన ఉన్న సప్తలోకాన్ని ఆక్రమించాడు. అంతేకాకుండా విరజానది వరకు వెళ్ళిపోయింది కాదు. విరజానది పాదానికి విరజానది పాదం తాలూకు బట్టల మీద విరజానది తగిలినప్పుడు ఆ విరజానది యొక్క నీళ్లు పాదం మీద పడి అదే గంగా నది అయింది. ఆ పాదం మీద నుంచి ఒక నీటి చుక్క, అది ఆ విరజానది పూర్తిగా వస్తే ఎంత ఉంటుంది, నీటి చుక్క ఎంత పెద్ద గంగా నది మొత్తం వస్తూ ఉంటే మనకి ఇప్పుడు ప్రళయంలో ఏమవుతుందో చూసుకోండి. చేత ఇలా ఆ ఒక్క నీటి ముందు మొత్తం పాదాన్ని కడుగుతూ వచ్చి కింద పడ్డారు. అది గంగా నది అయింది. మళ్ళీ రెండో అడుగుతోటి పాతాలలో కింద వరకు ఆక్రమించేశాడు. ఆక్రమించుకుని అడిగాడు, ఓ బలి, నువ్వు నాకు వరం ఇచ్చినట్టుగా 3 అడుగుల్లో 2 అడుగుల్లోనే నీకున్న ఆస్తిని తప్పి నేను ఆక్రమించుకున్నాను. 3వది నాకు ఇవ్వలేకపోతున్నా. 3వది ఇవ్వడానికి నాకు నీ దగ్గర ఏమీ లేదు. చేత 3వది ఏం చేయమంటావు అని బలి మహారాజు ఆశ్చర్యంలో చూస్తున్నాడు. ఇదంతా ఏంటిది, ఏం జరుగుతుందంట. ఈలోపు ఈ బలి మహారాజు యొక్క అనుయాయులందరూ తయారవుతున్నారు. ఈయన మోసగాడు. మన బలి మహారాజు ఇప్పుడు యజ్ఞం చేసే దీంట్లో ఉన్నారు కాబట్టి శిక్షించే భావనలో లేరు. ఎందుకని యజ్ఞం చేస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా కోపంతో ఉండకూడదు కాబట్టి ఆయన శిక్షించే భావన లేదు. కానీ మనం చూస్తూ అలాగా అన్యాయాన్ని చూస్తూ ఊరుకోవట్లేదు. మనం ఎదురుద్దాం, మనం ఈయన్ని దండిద్దాం. మామూలు దండించి మన 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 రాజభక్తిని, ప్రభుభక్తిని మనం చాటి చెప్పుకుందాం. మన బలి మహారాజుని, మన ప్రభువుని మనం కాపాడుకుందాం అని చెప్పి వాళ్ళందరూ బల్లాలు, కత్తులు, కఠారాలు పట్టుకుని వామన దేవుని మీదకి దండయాత్రకు వస్తున్నారు. ఈలోపు విష్ణు దూతలు వచ్చారు. వచ్చి దొరికినట్టుగా చంపేస్తున్నారు. అలా చూస్తున్నాడు బలి మహారాజు. ఒక పక్క ఆశ్చర్యపోతూ ఇక్కడ స్వరూపం కనబడుతుంది, రెండో పక్క ఏమో అక్కడ యుద్ధం జరుగుతూ తన విధేయులు ఎవరైతే తన కోసం వాడుతున్న వాళ్ళందరూ చనిపోతున్నారు. ఏం చేయని అర్థం ఉండలేదు. అప్పుడు ఆలోచించాడు. అప్పుడు చెప్పాడు వాళ్ళందరికీ, ఆగండి, ఇప్పుడు సమయం మనకి అనుకూలంగా లేదు.
మనకు సమయం అనుకూలంగా ఉండడం వల్ల మనం జయించాం. ఏ సమయం అనుకూలంగా ఉండడం జయించామో అదే సమయం ఇప్పుడు మనకు అనుకూలంగా లేదు కాబట్టి మనం ఈ విధంగా పోరాడడం వల్ల వచ్చేది ఏం లేదు. మనం నష్టపోతామే తప్ప ఇంకొచ్చేది ఏం లేదు. అంచేత మీ అందరూ దయచేసి ఈ విధంగా పోరాడి ప్రాణాలు కోల్పోయే కంటే శాంతించి ఉండండి. మళ్ళీ సమయం మనకు అనుకూలంగా వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. వేచి ఉండి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మళ్ళీ మనం ప్రతిస్పందించి మన రాజ్యాన్ని మనం పొందుదాం. అంతవరకు దయచేసి మీరు ఎవరు పోరాడి మీ ప్రాణాలని త్యాగం చేయొద్దు అని చెప్తారు. ఆ మాటలు విని వీళ్ళందరూ త్యాగం చేయడం, వీళ్ళందరూ పోరాడడం వదిలేస్తారు. విష్ణుదూతలందరూ వాళ్ళందరినీ పాతాళ లోకాల్లోకి తరిమి కొట్టేస్తారు. ఇక్కడ శుక్రాచార్యుడు కూడా ఏది వెళ్ళిపోయాడు ఇంకా వేస్ట్ అని. ఎప్పుడైతే ఆయన కన్ను ఇది చేశాడు ఎవరు లేరు. బయలు మహారాజు ఒక్కడే ఉన్నాడు, అటుపక్క వామన దేవుడు ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ ఎవరైతే అక్కడ విజయులందరూ ఉన్నారో అందరూ తిడుతున్నారు. యుద్ధం చేయనివ్వడం లేదు, యుద్ధం చేయడం లేదు, ఈయన మోసపోయి నమ్మకం అందరూ మోసపోయాం, మన జీవితాన్ని నాశనం చేశాడు, ఇది చేశాడు మనసు ఒక మాట అంటున్నారు. ఒక క్షణం ముందు వరకు ఆయన త్రిలోకపతి. ఇప్పుడు భిక్షం ఎత్తుకోవడానికి కూడా చెప్పుకోవడం లేదు మనిషి అయిపోయాడు. చేతితో చెప్పుకోవడం లేదు భిక్షం ఎత్తుకోవడం. కాలం ఎటువంటి వాడిని ఎలా చేస్తుందో చూసుకోండి. ఇదంతా కాల ప్రభావం. కాల ప్రభావం చేత భిక్షువు రాజు అవుతాడు, రాజు భిక్షువు అవుతాడు. చేత ఇదంతా కాల ప్రభావం కాబట్టి అప్పుడు కాల ప్రభావంతో ఏదైనా అవుతుంది. మనం ఇవన్నీ శాశ్వతమైనవి కావు. కాల ప్రభావంతో అన్ని మారిపోతూ ఉంటాయి కాబట్టి అటువంటి దాని మీద మమకారం పెంచుకోవడం తెలివి తక్కువ. అంతేకాకుండా ఇప్పుడు అందరికీ నచ్చ చెప్తున్నాడు, కానీ వామదేవుడికి ఏ విధంగా నచ్చ చెప్తాడు మూడో అడుగు కోసం. అంతే ఈలోపు గరుత్మంతుడు వరుణాస్త్రాన్ని తీసుకొచ్చి బంధించి పెట్టేస్తాడు. ఎందుకంటే భగవంతుడికి మనసులో తెలుస్తుంది ఈయన మూడో వరం ఇవ్వలేదు కానీ వరం ఇవ్వలేదు కానీ మాట నిలబెట్టుకోలేకపోయాడు కాబట్టి ఈయన బంధించి పాతాళ లోకానికి నరకంలోకి పంపించాలని చెప్పి బంధిస్తాడు. బంధించి వామన దేవుడు అంటాడు, నువ్వు ఎంతో గర్వంగా చెప్పావు, నాలాంటి వాడి దగ్గరికి వచ్చి 3 అడుగులు అడుగుతున్నావు, నీకు బుద్ధి లేదు అని. 3 అడుగులు ఇవ్వలేకపోతున్నాను, నువ్వు ఇంక పెద్దదే ఇస్తాను చెప్పి పెద్ద మాట్లాడుతున్నావు, నీకు ఎంత గర్వం అని. అంటే సర్వస్వం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ తిట్లు కాయాల్సి వస్తుంది. చూడండి మళ్ళీ మన పరిస్థితి. అంచేత నీలాంటి గర్వితుడికి, నీలాంటి మాట తప్పిన వాడికి నరకమే గతి. అంచేత నువ్వు నరకంలోకి వెళ్ళిపోవు, ఇప్పుడే నేను నరకంలోకి పంపిస్తాను చెప్పి అంటాడు. అన్నప్పుడు బలి మహారాజు అంటాడు, స్వామి నేను మాట తప్పాను, నేను నరకానికి వెళ్ళిపోతాను అని చెప్తున్నావు కదా, కానీ అది మాట తప్పలేదు, ఇప్పుడు కూడా నేను మాట నిలబెట్టుకుంటాను. ఈ ఐశ్వర్యాలన్నీ పోయాయి, కానీ ఇప్పటికి కూడా నాది ఒకటి ఉంది. ఏంటంటే ఈ శరీరం ఇప్పుడు కూడా నాదే, ఈ ఆత్మ ఇప్పటికీ నాదే. మూడో అడుగు నా శిరస్సు మీద వెయ్యి. అందుకే ఆత్మ నివేదన. ఆత్మ అంటే శరీరం కూడా వస్తుంది, ఆత్మ అంటే ఆత్మ కూడా వస్తుంది. చేత ఆత్మని శరీరాన్ని రెండింటినీ ఆయనకి సమర్పించుకున్నాడు. అంచేత ఆత్మ నివేదన నవవిధ భక్తిలో ఆత్మ నివేదన ఉన్నదానికి బలి మహారాజును ఉదాహరణగా చెప్పుకుంటారు. ఈ ఐశ్వర్యాన్ని ఆక్రమించే కానీ నన్నులో ఉన్న నాది ఇంకొకటి ఉంది, ఈ శరీరం దేహం, అది ఈ ఆత్మ ఇంకా నాదే. సో ఇది ఇప్పుడు నాకు మూడో అడుగుగా నువ్వు దాన్ని ఆక్రమించుకొని నువ్వు నీ మూడో అడుగు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, నీ మూడో పాదం నా శిరస్సు మీద పెట్టని చెప్తాను.
అది వినేటప్పటికీ అప్పుడు ప్రహ్లాదుడు వచ్చేస్తాడు. అంటే బంధించేటప్పటికే ప్రహ్లాదుడు వస్తాడు. ప్రహ్లాదుడు వచ్చి నిలబడతాడు. స్వామి నువ్వు ప్రహ్లాదుడు కూడా ప్రార్థిస్తాడు, నువ్వు శిక్షించినా రక్షించినా అంతా నువ్వు ఈ విధంగా ఆయన కృపిస్తున్నావు అని చెప్పి అంటాడు. ఈ మూడవ పాదం చెప్పేదానికి ముందు మళ్ళీ తన ఈ విధంగా అందరూ తిడుతున్నారు, తన భార్య కూడా వస్తుంది. ఇండియా వాళ్ళ భార్య వచ్చి ఆమె కూడా అంటది, ఏమీ లేని నీకు ఇంత గర్వం, అన్ని నాయో నేను ఇవ్వగలనని చెప్పి, నీలాంటి గర్వదికి ఈ విధంగా గర్వభంగా జరగాల్సిందే అని చెప్పి ఆమె కూడా తిట్టిపోతుంది. అంటే చూడండి, భగవంతుడి భక్తి చేస్తే పరీక్షలు రాకుండా ఉండవు. పరీక్షలు రాకుండా భగవంతుడి తల కుటుంబం పొందాలనుకోవడం తెలివి తప్పుతాను. అందుకని ఏ భక్తిని చూసినా పరీక్షలో పాస్ అయిన తర్వాతే భగవంతుడి తల కృప దొరికింది కానీ భగవంతుడి కృప పరీక్షలు లేకుండా ఎప్పుడు దొరకలేదు. ప్రభుపాదుల వారు కూడా ఎంత కష్టపడ్డారు. తన బిజినెస్ అంతా పోయింది. ఎవరి వలనైతే ఆయన ఆశ్రమాలను నిలబడ్డాయో, ప్రయాగలో మందిరం కట్టింది ప్రభుపాదుల కృప వల్ల, బొంబాయిలో ఎంతో డబ్బులు ఇచ్చారు, ఎన్నో మందిరాలకి ఎన్నో ఆశ్రమాలకి ఆయన డబ్బు ఇచ్చి అంత చేస్తున్న అంత పెద్ద వ్యక్తి లాస్ట్కి ఒక పైసా లేకుండా పోయింది. మొత్తం అన్ని బిజినెస్ అన్ని నాశనం, అన్ని తేలిపోయాయి, అన్నిట్లో లాస్ అయిపోయాడు. అప్పుడు ఆయన సీరియస్గా తీసుకుని భక్తిలోకి వచ్చారు. వచ్చాక అలాగే ఇండియాలో ఎంత కష్టపడ్డారు, ప్రచారం చేయడం ఎంత పెంచారు, అన్ని విఫలమైపోయాయి. అమెరికా వెళ్తే ఆ వాడలో ఎన్ని హార్ట్ అటాక్లు వచ్చాయి, వాంతులు, ఈరోజు మోషన్స్ అండ్ సిక్నెస్, సీ సిక్నెస్, సముద్ర గాలి యొక్క దానికి వాంతులు ఇవన్నీ అవడం, బతుకుతే చాలు అన్నట్టుగా ఉన్న పరిస్థితి. ఇవి అన్ని పరీక్షల నుంచి గెలిచింది. పరీక్షలన్నీ పాస్ అయిన తర్వాతే భగవంతుడి కృప వచ్చింది. మనం కూడా భక్తి చేస్తున్నాం కానీ మనలో ఉన్న భావం ఏంటంటే భక్తి చేస్తున్నాం కానీ పరీక్షలు వద్దనుకుంటాం. పరీక్షలు లేకుండా భక్తిలో మనం ముందుకు వెళ్ళలేం. భగవంతుడి కృప మనకి రాదు. అందుకే విశ్వ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు, మనం వేసే ప్రతి అడుగు భక్తిలో మనం ముందుకు ప్రగతిలో వేసే ప్రతి అడుగు కూడా ఒక్కొక్క విపత్తు. అంటే మనం ఒక అడుగు ముందుకు వేసామంటే అదొక విపత్తు. ఆ విపత్తుని ఎదుర్కొన్నప్పుడే మనం భక్తిలో ముందుకెళ్తాం. ఎదుర్కొన్న తర్వాత ఆ స్టెప్కి వెళ్ళాం, మూడో స్టెప్ వేసాం, అదొక విపత్తు. దాన్ని మళ్ళీ ఎదుర్కొని జయించిన మళ్ళీ దానికి ఎదురుగా నిలబడినప్పుడు అదేంటి, అప్పుడు మూడో స్టెప్ మనం ఎక్కినట్టు. ప్రతి అడుగు కూడా ఒక విపత్తు మన జీవితంలో. భక్తిలో ప్రతి అడుగు కూడా పరీక్ష ఉంటుంది. ప్రతి భక్తుడు కూడా పరీక్షలు ఎదుర్కొనే భగవంతుడి దగ్గర కూడా కృపా కటాక్షాలు పొందారు. అంచేత మనం అతీతులం కాము. మనకు కూడా పరీక్షలు వస్తాయి జీవితంలో, మనం కూడా ఎదుర్కోవాలి. ఈ విధంగా బలి మహారాజు 5 సార్లు మూడో అడుగు వచ్చాడు. ఇంకా దీని మూడో అడుగు ఇవ్వడానికి ముందు, దండించడానికి ముందు, మూడో అడుగు ఆయన ఇవ్వడానికి ముందు ఇంత జరుగుతుంది. దండంలో ఒక్కొక్కరు తిడుతున్నారు, ఏమని చేస్తున్నారు, ఇవన్నీ చూడాలి. పైనుంచి బ్రహ్మదేవుడు చూస్తున్నాడు. బ్రహ్మదేవుడు చలించిపోయాడు. ఏంటి స్వామి ఎందుకు ఇలా చేస్తున్నాడు? పాపం ఆయన సర్వం ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత కూడా ఆయన దండిస్తున్నాడు, అందరితో మాట్లాడిస్తున్నాడు, మాటలు పడాల్సి వస్తుంది. ఏంటిది? కానీ పరిగెట్టుకు వచ్చాడు బ్రహ్మదేవుడు. పరిగెట్టుకొని వచ్చి అంటాడు, స్వామి ఏంటిది? నువ్వు పత్రం పుష్పం ఫలంతో అంటావు. ఒక పత్రం కానీ ఒక పుష్పం కానీ కొద్ది నీళ్ళు ఇస్తే చాలు సంతృప్తి పొందుతాను. నీ భక్తి మీద నీకు భక్తి నీకు సేవ చేసుకోవడం భావంతో
తన గురువు గారిని కూడా ఎదిరించి తన ఐశ్వర్యాన్ని మొత్తాన్ని నీ కాళ్ళ కిందకి చరణాలకి అర్పణ చేసుకున్నాడే. ఇంకా నువ్వు ఎందుకు వేధిస్తున్నావు? ఏంటి నీ లీల? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇది అన్యాయం, నేను చూడలేకపోతున్నాను, నువ్వు చేస్తుంది అన్యాయం అంటే అన్యాయం ఎలా చెప్తావు? కాకపోతే ఏంటి, ఒక నీటి చొక్క ఇచ్చినా సరే భక్తితోటి నువ్వు సంతృప్తి పడతానని చెప్పేవే. ఇప్పుడు చూస్తే మొత్తం తన ముల్లోకాల దానికి ఐశ్వర్యాన్ని కాళ్ళ ముందు పెట్టాడు. అందరితో మాటలు పడుతున్నాడు. గురువు గారు శాపం ఇచ్చారు. గురువు గారిని వదులుకున్నాడు. ఎవరి వల్లనైతే ఆయన ప్రాణాలతో బతికొచ్చాడో, ఎవరి వల్లనైతే ఈ ఐశ్వర్యంతో పొందాడో ఆయన్ని కూడా తిరస్కరించాడు నీకోసం. ఇంత పెద్ద త్యాగం చేసిన వ్యక్తికి నువ్వు ఇలాగా దండించడం ఏం బాగాలేదంటే అప్పుడు భగవంతుడు చెప్తాడు ఎందుకు చెప్పించాడు, ఎందుకు ఆయన బలి మహారాజుని దండిస్తున్నాడు. భగవంతుడు కారణాలు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. భగవంతుడు మనల్ని ఎందుకు పరీక్షిస్తాడో భగవంతుడు 5 కారణాలు చెప్తున్నాడు. భాగవతంలో ఉంది. ఎప్పుడైతే ఐశ్వర్యం వస్తుందో మనం గర్వితం అయిపోతాం. గర్వితం అయిపోయి, గర్వితం అని కాకపోయినా భక్తిలో సీరియస్నెస్ ఉండదు. ఇప్పుడు చూడండి, ప్రభుపాదుల వారికి ఉపదేశం ఎప్పుడు వచ్చింది? 1922లో వచ్చింది. 55 వరకు కూడా ఆయన ఏం చేయలేదు దాని మీద. 55లో ఎప్పుడైతే ఆయన బిజినెస్ అంతా పోయిందో అప్పుడు సీరియస్ గా సన్యాసం తీసుకోవాలని ఆలోచించడం మొదలుపెట్టారు. అంతవరకు ఆయన సన్యాసం తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు, వైరాగ్యం చేయాలని అనుకోలేదు, కుటుంబాన్ని వదిలేయాలని అనుకోలేదు. కుటుంబంలో ఉంటూ, కుటుంబాన్ని పోషిస్తూ, బిజినెస్ చేసుకుంటూ, తన గురువు గారి యొక్క గురువారు ఇచ్చిన ఆదేశాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలన్నా, దానిని ఏ విధంగా మనం నిర్వర్తించాలన్న ఆలోచనలో ఉన్నారు తప్ప అన్ని త్యాగం చేసి మొత్తం దిగుదామని చెప్పి తన మొత్తం ఐశ్వర్యం అంతా పోయే వరకు కూడా ఆయన సీరియస్ అవ్వలేదు. అదే విధంగా బలి మహారాజు కూడా ఆత్మ నివేదన ఎప్పుడు చేసుకున్నాడు? ఐశ్వర్యం అంతా పోయిన తర్వాత ఆయన తన శరీరాన్ని కూడా అర్పించుకోవాలని చెప్పి నిర్ణయం చేత భక్తుల యొక్క భక్తి భావాన్ని పెంచడం కోసం భగవంతుడు ఏం చేస్తాడంటే వారి యొక్క ఐశ్వర్యాన్ని మొత్తాన్ని లాగేసుకుంటారు. లాగి భగవంతుడికి ఇంకా దృఢంగా, ఇంకా శ్రద్ధగా శరణు తీసుకునేట్టు చేస్తాడు. దానికోసం ఆ విధంగా కృప ఇవ్వడం కోసం భగవంతుడు తన భక్తుల యొక్క ఐశ్వర్యాన్ని మొత్తాన్ని తీసుకుంటాడు. ఈ విధంగా నేను కృపను ఇస్తాను. ఈ కృప ఇవ్వడం ద్వారా వాళ్ళని వాళ్ళలో ఉన్న భక్తి భావాన్ని పెంచడం కోసం వాళ్ళకి ఐశ్వర్యాన్ని నేను మొత్తం దొంగలిస్తాను. ఈ విధంగా కృప ఇస్తాను. ఇది నా కృప, ఇది నా దండన కాదు. తెలుసుకో బ్రహ్మ, ఇది అన్యాయం కాదు. బ్రహ్మదేవుడికి సమాధానం చెప్తున్నాను. ఒకటో కారణం. రెండో కారణం, నా భక్తులు ఈ ఐశ్వర్యం అన్నది కాల ప్రభావం చేత వస్తుంది, ఒకసారి పోతుంది. నేను ఎప్పుడు ఇవ్వాలంటే అప్పుడు ఇస్తాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకుంటాను. అంటే ఇది యాక్చువల్గా ఇదే ప్రార్థన. ప్రహ్లాద్ మానవ వచ్చినప్పుడు కూడా ప్రార్థన ఇదే చేస్తాడు. అవును, ఏంటంటే ఈ ఐశ్వర్యాన్ని బలి మహారాజుకి ఈ ఐశ్వర్యాన్ని నువ్వే ఇచ్చావు, ఇప్పుడు నువ్వే తీసుకుంటున్నావు. ఇదంతా దీంట్లో బలి మహారాజు కోల్పోయిందంటూ ఏమీ లేదు. అయితే నువ్వు తీసుకుంటున్నప్పుడు బాధపడకుండా బలి మహారాజు ఆనందంగా వస్తున్నాడు. అది చూసి నేను
చాలా ఆనందపడుతున్నాను అని చెప్తాడు. అంచేత మన జీవితంలో ఏదైనా ఐశ్వర్యం దొరికిందంటే అది భగవంతు కృప వల్లే దొరుకుతుంది, పోయిందన్నా భగవంతు కృపే దొరుకుతుంది. అది అంచేత రెండో కారణం నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే, ఎందుకు ఆశ్రమం తీసుకుంటున్నానంటే, నాకు ఇవ్వాలన్నప్పుడు ఇస్తాను, తీసుకోవాలన్నప్పుడు తీసుకుంటాను. నేను సర్వాధికారిని, అది అంటే లోకానికి అందరూ చాటి చెప్పడం కోసం ఈ విధంగా నేను దీన్ని దండిస్తున్నాను. రెండో కారణం ఇస్తాను. మూడో కారణం చెప్తాడు. నిజమైన నా భక్తులకి, నా భక్తుడు నిజంగా నా భక్తులు అయితే వాళ్ళకి నేను ఐశ్వర్యాన్ని ఇచ్చినా తీసుకున్నా వాళ్ళు ఎటువంటి వాళ్ళ స్థాయి ఎప్పుడు కూడా ఒక విధంగానే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా చింతించరు, లేదంటే ఇదే అయిపోరు, గర్వితులు అవ్వరు. వాళ్ళు ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వరు. నేను ఐశ్వర్యం ఇచ్చినా అలాగే ఉంటారు, ఐశ్వర్యం పోయినా సరే వాళ్ళు చెల్లించరు. నా నిజమైన భక్తులు ఎప్పుడు కూడా ఈ ఐశ్వర్యంతో చెల్లించరు. అది రుజువు చేయడం కోసం నేను ఈ లీల చేస్తున్నాను. అది మూడో కారణం. నాలుగో కారణం చెప్తాడు. నా భక్తులు నాకు సేవ చేయడం కోసం ఎంత సహనశీలతను చూపిస్తారో చూడండి. ఒక పక్క తన గురువు గారు తనకి శపిస్తారు, తన అనునాయులు విధేయులందరూ ఆయన తిడుతున్నారు, భార్య తిడుతుంది, నేను దండిస్తున్నాను. అయినా సరే ఆయన సహనంగా అన్ని ఓర్చుకున్నాడు తప్ప ఎవరిని కూడా నిందించలేదు. అది నా భక్తుల గుణాన్ని బయట చెప్పడం కోసం. నా భక్తులు ఎప్పుడు కూడా ఎవరిని ఎట్టి వరుసలో కూడా నిందించరు. అది చూపించడం కోసం నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను. అది కూడా ఆ గుణం కూడా రావాలంటే అది కూడా నా కృపే. ఈ విధంగా ఆ గుణాన్ని బయట తీయడం ద్వారా నేను నా కృపను బలి ఆరాధిస్తున్నాను అని చెప్పి నాలుగో కారణం చెప్తాడు. ఐదో కారణం, ఎటువంటి సంఘటనలు జరిగినా, ఎటువంటి సంకోచంలో ఉన్నా, ఎటువంటి సంకట స్థితి వచ్చినా నా భక్తులు ఎప్పుడు కూడా మత ధర్మాన్ని వదలరు. వైదిక గ్రంథ ఇది సూచనలు కాదు, ఏమంటారు, ఆదేశాలు ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాలని ఎప్పుడు కూడా ఉల్లంఘించరు. చదివా అక్కడ సంకట స్థితి వచ్చింది, గురువు గారి మాట వినాలా, విధేయుల కోసం చూడాలా, కృష్ణుని సరళ తీసుకోవాలా, వద్దు మాటను నిలబెట్టుకోవాలా వద్దా ఉన్నప్పుడు ఏం చేశాడు? శాస్త్ర సాధు గురు, ఈ ప్రమాణం, ఇది గ్రాంధికం. వైదికం ప్రకారం ఈ మూడింటి ద్వారా మనం ఏదైనా మంచి చెడని నిర్ణయించుకోవాలి. దాని ప్రకారమే ఆయన నిలబడ్డాడు. నా భక్తులు ఎప్పుడు కూడా ఉల్లంఘించరు, మత గ్రంథాల సూచనల్ని ఎప్పుడు కూడా ఉల్లంఘించరు. అది రుజువు చేయడం కోసం నేను ఈ లీలను చేస్తున్నా అని చెప్పి 5 కారణాలు చెప్తాడు. భగవంతుడు ఎప్పుడు కూడా మనం పరీక్షిస్తున్నాడంటే ఈ 5 కారణాలు. ఎందుకంటే ఒకటోదేంటి, మనల్ని ఇంకా భక్తిలో సీరియస్గా చేయడం కోసం. రెండోది, భగవంతుడు తనకు కావాల్సినప్పుడు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, కావాల్సినప్పుడు ఐశ్వర్యాన్ని తీసుకుంటాడు. మనకి దాన్ని ఆపే అధికారం కానీ ఆస్వాదించే అధికారం కానీ మనకు లేదు. అది మనకు తెలియజేయడం కోసం రెండోది. మూడోది, నిజమైన భక్తుడు ఈ ఐశ్వర్యం వచ్చినా పోయినా ఎటువంటి కల్లోలానికి ఆందోళనకి గురికాడు. అది మూడోది. నాలుగోది, ఈ ఐశ్వర్యాలు వచ్చి పోవడంలో ఎవరైనా నిందలకు కానీ లేదా పొగడ్తలకు కానీ పొందినప్పుడు ఎవరిని నిందించడం కానీ ఎవరినైనా మెప్పించడం కానీ చెయ్యడు. ఎవరిని నిందించడు.
ఒకవేళ ఇటు కోల్పోయినప్పుడు ఎవరైనా మనం నిందించినా మనం వేరే వాళ్ళు ఈయన కారణం అని చెప్పి ఎవరిని నిందించడు నా భక్తుడు. అది చూపించడం కోసం. 5వది, ఎట్టి పరిస్థితులు కూడా నిజమైన భక్తుడు ఎప్పుడు కూడా మత సూచనల్ని ఉల్లంఘించడు, వైదిక పద్ధతిని ఉల్లంఘించడు. ఈ 5టిని రుజువు చేయడం కోసం భగవంతుడు మనల్ని పరీక్షిస్తుంటాడు. ఈ విధంగా ఎప్పుడైతే తన శరీరాన్ని ఆత్మని శరణిచ్చాడో వెంటనే భగవంతుడు ఎంతో ఆనందపడిపోయి ఆయన వరాన్ని ఇస్తాడు. నువ్వు వచ్చే జన్మలో వచ్చే మనవంతరంలో నువ్వు ఇంద్రుడిగా పడతావు. ఆ ఇంద్రుడిగా నువ్వు జన్మని తీసుకునే వరకు సుతలాలోకంలోకి వెళ్ళిపో. అక్కడ నువ్వు ఇప్పుడున్న ఇంద్రుడి కంటే ఎక్కువ భోగాన్ని అనుభవిస్తూ కాలం గడుపు. వచ్చే మనవంతరంలో నువ్వు ఇంద్రుడిగా తీసుకుంటావు. దాని తర్వాత నువ్వు నా దగ్గరికి వస్తావు అని చెప్తాడు, వరాన్ని ఇస్తాడు. అంతేకాకుండా ఆ సుతలాలోకంలో ఎటువంటి శత్రువుల వల్ల నీకు ఆటంకాలు లేకుండా నా సుదర్శన చక్రం నేను అక్కడ కాపలా కాస్తూ ఉంటావు అని చెప్పి కూడా చెప్తాడు. సాక్షాత్ భగవంతుడు బలి మహారాజు యొక్క రాజ్యానికి కాపరి అయితే కూర్చున్నాడు అక్కడ. చేత నేను ఇంతకు ముందు మనకు చెప్తుంటాను, చాలాసార్లు చెప్తుంటాను ఈ సాక్షం. భగవంతుని నమ్ముకున్నవాడు కష్టపడవచ్చు కానీ నష్టపోడు. ఈయన కష్టాలు ఎదుర్కొన్నాడు బలి మహారాజు భగవంతుడు సేవ చేయడంలో. కానీ లాస్ట్కి ఏమైంది? ఇప్పుడున్న ఇంద్రుడి కంటే ఇంకా ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పుడున్న ఇంద్రుడికి ఇంకా ఇప్పుడు కూడా ఆటంకాలు ఉంటాయి, ఎవరైనా ఆక్రమించుకుంటారని భయ ఆందోళన ఉండొచ్చు. కానీ బలి మహారాజుకి ఆందోళన కూడా లేదు. ఎందుకంటే సాక్షాత్తు వామన్ దేవుడు సుదర్శన చక్రం అక్కడ కాపలా కాసుకుని కూర్చున్నాయి. చేత భగవంతుని నమ్ముకున్న వాడు కష్టాలను ఎదుర్కోవచ్చు కానీ నష్టాన్ని మాత్రం ఎప్పుడు నష్టపోడు. కష్టపడవచ్చు కానీ నష్టపోడు. ఇది మనం ఈ లీల ద్వారా మనం తెలుసుకోవచ్చు కదా. ఇక్కడతోటి ఈ లీలను మనం సమాప్తం చేస్తున్నాను. ఆల్రెడీ 3:10 అయిపోయింది. ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉంటే 1-2 ప్రశ్నలు తీసుకోవచ్చు, 2 ప్రశ్నలు అంతే. హరే కృష్ణ. శ్రీ వామన్ దేవ్ భగవాన్ కి జయ, బలి మహారాజ్ కి జయ. ఎవరికైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భగవద్గీత చెప్పరా ప్రభుజీ? ఇంకా చెప్తాను వచ్చేవారు. చెప్తారండి? వచ్చేవారు నుంచి. సరే ప్రభుజీ. హరే కృష్ణ. హరే हरे कृष्ण प्रभु जी, क्वेश्चन था प्रभु जी। हरे कृष्ण. हरे कृष्ण. हरे ओके ओके, आज कोई भी पूछे, हाँ कोई किसने, कोई और एक जन कोई प्रभु जी ने पूछा था क्वेश्चन, उनको पूछने बोलो। हाँ आप पूछ लो. प्रभु जी, एक बार गोविंद प्रभु है ना, भक्ति में भी 3 मोड बता रहे थे, मोड ऑफ गुडनेस, मोड ऑफ पैशन, मोड ऑफ इग्नोरेंस। में भक्ति में भी 3 मोड लेता है करके बोल रहे थे। जिसमें जो सती के जो फादर रहते उनका नाम क्या है? किसका? सती का फादर दक्षा. हाँ, दक्षा प्रजापति भी है ना, वो भी विष्णु का भक्ति करता है, लेकिन उन्होंने बोला था वो मोड ऑफ इग्नोरेंस में भक्ति करके भी दूसरे भक्त को है ना निंदा करते हैं करके। तो ये भक्ति में भी 3 मोड रहता है। फिर ये जो इंद्रा जो अभी काम करता है, मीन्स हमेशा मीन्स भक्त है, लेकिन हमेशा मीन्स ये डन एवरीथिंग, कुछ ना कुछ गलती करते रहता है। मीन्स भगवान का लिए वो मतलब डिवोटी है करके इसलिए छोड़ देता है कि मीन्स वो भक्ति मीन्स मोड ऑफ इग्नोरेंस में करता है, वैसा है क्या प्रभु जी? क्योंकि गुरु को कभी मतलब रिस्पेक्ट नहीं करना ऐसा, तो ये कितना तलक सही है प्रभु जी? भक्ति में तीनों गुणों में भक्ति करता है। कुछ लोग भक्ति करता है कि जो भगवद गीता में भी इसको वर्णन है भक्ति करने वाला का, तीनों का। तेलुगु में बोलिए प्रभु जी। हाँ తెలుగు में बोलिए। సరే ఈయన అడుగుతున్న భక్తిలో 3 రకాలు ఉంటాయని చెప్పి విన్నాడట. అయితే మనం ఎలా తెలుసుకుంటాం 3 రకాలు ఉంటాయా ఉండవని? అంటే
భక్తిలో కూడా 3 రకాలు ఉంటాయి. భగవద్గీతలో కూడా 18 అధ్యాయంలో వస్తుంది. 18 అధ్యాయంలో వస్తుంది 3 రకాల భక్తి. ఎవరైతే ఫలాపేక్షత ఆశిస్తూ భక్తి చేస్తారో వాళ్ళు రజోగుణ భక్తి. ఎవరైతే భక్తి చేస్తున్నారో కానీ ఒక వైదిక పద్ధతి లేదు, తనకు నచ్చినట్టుగా చేస్తుంటాడు, శాస్త్ర కారణం కానీ లేదంటే గురువు ఆదేశం ప్రకారం గురువు ఆధీనంలో కానీ చేయకుండా తనకు నచ్చినట్టు తను చేసే భక్తి, అది కూడా భక్తే. వాళ్ళు కూడా నమ్ముతారు భగవంతుడు ఉన్నాడు, కృష్ణుడు అని, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తుంటారు. అది తమోగుణపు భక్తి. అంటే ఒక శాస్త్ర నియమం కానీ లేదంటే శాస్త్ర ఆధారం కానీ గురువు ఆధీనం కానీ గురువు తరపు ఆదేశం కానీ ఆధీనంలో కానీ చేయని భక్తి, అది తమోగుణపు భక్తి. రజోగుణ భక్తి అంటే ఏంటంటే ఈ శాస్త్ర ఆధారంగా చేస్తారు, అన్ని చేస్తారు కానీ ఫలాపేక్ష ఉంటుంది, నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి, అది రజోగుణ భక్తి. సత్వగుణ భక్తి అంటే శాస్త్రంలో చెప్పినట్టుగా చేయడం, ఎటువంటి ఆశాభావం లేకుండా, అది సత్వగుణ భక్తి. అలాగే 3 రకాల భక్తులు ఉంటాయి. భక్తి ఉంటుంది. చేత మనం ఇంకా డీటెయిల్ అన్నీ మీకు తెలుస్తుంది. అంచేత మనం ఎవరు దక్ష ప్రజాపతి ఏంటంటే తన పేరు ప్రఖ్యాతుల కోసం పెంచుకోవడం కోసం చేస్తున్నాడు కాబట్టి ఫలాపేక్ష ఉంది కాబట్టి ఆయన చేసేది రజోగుణం భక్తి వస్తుంది. తమోగుణంలో రాదు, అది రజోగుణంలో వస్తుంది. ఆ విధంగా ఇంద్రుడు చేసేది కూడా రజోగుణం, ఆయన భక్తే. కానీ ఇంద్రుడిని మనం తప్పుగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఇంద్రుడు చేయడానికి కారణపడుతున్న కొన్నిసార్లు ఇంద్రుడిని భగవంతుడు అలా పెట్టేయడం కూడా తెలియదు. ఇప్పుడు అర్జున్ ఎలాగైతే యుద్ధ రంగంలో యుద్ధం చేయకుండా ఆయన భ్రమితుడు అయిపోయేటట్టు చేశాడో అది కృష్ణుని కోరిక మీద జరిగింది కాబట్టి, అదేవిధంగా ఇంద్రుడిని కూడా భగవంతుడు అలా చేస్తున్నాడని మనకు తెలియదు. మనకి గుణపాఠం నేర్పడం కోసం ఇంద్రుడిని అలా విధంగా చేస్తున్నాడని తెలియదు. మన ఇంద్రుడిని మన స్థాయిలో మనం ఆయన అటువంటి వాడు మంచి భక్తుడు కాదు అన్న దానిని మనం నిర్ణయించడానికి లేదు. అది మన స్థాయికి చాలా పైన. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ప్రవర్తన నుంచి మనం ఏ విధంగా గుణపాఠం నేర్చుకుంటాం అన్నది మనం చూసుకోవాలి. ఆ గుణపాఠాన్ని నేర్చుకుని మనం ఆ విధంగా జరగకుండా శ్రద్ధగా ఉండాలి. అంతే తప్ప ఇంద్రుడిని మనం నిందించి ఇంద్రుడిని కించపరిచే విధంగా మనం చేయకూడదు. చేయడానికి మనకు అంత స్థాయిలో లేవు మనం. సరే, మనం ఇంద్రుని కోసం తక్కువగా లేదంటే ఏ విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఆయన ఆ భ్రమలో పెడుతున్నాడేమో ఎవరు తెలుసు, మనకి గుణపాఠం నేర్పడం కోసం. కానీ ఆయన చేతన్ని బట్టి చూస్తే ఆయన కర్మ మిశ్ర భక్తుల్లోకి వస్తాడు. అంటే భక్తి ఉంది కానీ దాంట్లో ఫలత్యాగం, అంటే రజోగుణ భక్తి అన్నమాట. అది అంచేత కానీ ఆయనకంటే మంచి భక్తుడు ఆయన. అయితే ఆ రజోగుణం భక్తి లేదంటే భగవంతుడు భ్రమిత వలన ఆయన అలా ప్రవర్తిస్తున్నాడని మనం ఈ స్థాయిలో మనం నిర్ణయించుకోలేము. అంచేత మనం ఆయన ఏ స్థాయి అన్నది మనం నిర్ణయించకుండా ఆయన నుంచి మనం ఏ గుణపాఠాలు నేర్చుకోవాలో నేర్చుకుని మనం మన భక్తిని మనం కాపాడుకుంటే అది బెటర్. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ మొదట్లో ఒక పాయింట్ రైజ్ చేశారు. ఉత్తమ భక్తులకు చూసి మనం ఆయన చూడకపోయినా మనము ఆయనకి మన ప్రణామాలు, దండోత్ ప్రణామాలు అర్పించాలన్నారు ప్రభుజీ. ఇప్పుడు ఏంటంటే ప్రభుజీ నాకు వచ్చిన ఏంటంటే ప్రభుజీ ఇప్పుడు అంతా ఆన్లైన్ లెక్చర్స్ అవుతున్నాయి. ఇప్పుడు మరి లెక్చర్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు అంటే ఉత్తమ భక్తులు లైక్ మీరు కానీ మహారాజు ఇంకెవరైనా సీనియర్ డివోటీస్ లెక్చర్ ఇచ్చేటప్పుడు అప్పుడు కూడా మనం నమస్కారం పెట్టాలి ప్రభుజీ. అలాంటప్పుడు ఆఫీస్ లో ఉండేటప్పుడు మనం పెట్టబోతే మనసులో ఏదో మనం నమస్కారం అయితే చేయాలి. నమస్కారం చేయాలి. ఇప్పుడు మనం వ్యాసాసనం కూర్చొని మనం నమో విష్ణు పాద లేదంటే కృష్ణుని వీళ్ళందరినీ మనం చేస్తున్నాం. వాళ్ళందరూ ఎదురుగా ఉన్నారా ఏంటి? మనకి లేదు కదా. మన మనసులోనే వాళ్ళని పిలుస్తూ మనకు నమస్కారం చేస్తున్నాం. వాళ్ళు ఎవరు ఎదురుగా లేరు, మనకి ఎదురుగా ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని వర్తించడం లేదు, వాళ్ళ ఆశీస్సులు అడగడం లేదు మనం. అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే వాళ్ళని మనం నమస్కరించాలి, వాళ్ళని గౌరవించాలి. రోజు చిన్న తోడు రోజు ఇప్పుడు వామన్ దేవుడు బలి చక్రవర్తి దగ్గరికి వచ్చేటప్పుడు
బలి చక్రవర్తి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయన గురువుని ఆదేశాన్ని తిరస్కరించి ఆయన్ని కోరికని ఆయన ఇచ్చిన వచనాన్ని ఆ నెరవేర్చడానికి ప్రయత్నించారు. అప్పుడు బలి చక్రవర్తికి ఆయన భగవంతుడు ఆయన తెలుసుకున్నారా, లేకపోతే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టడానికే ప్రయత్నించారా ప్రభుజీ? చెప్పాడు కదా ఇక్కడ శుక్రాచార్య చెప్పాడు కదా, ఇది సాక్షాత్ మాయ విష్ణువు అని చెప్పి. దానికి ముందు ఆయన ఏమైనా ముందే ఆయన నిర్ణయించుకున్నారు కదా. మామూలు మాట ఇచ్చాడు. అచ్చా. తర్వాత దాన్ని తర్పణం చేయడానికి వెళ్ళేటప్పుడు వామనదేవుడు ఇది శుక్రాచార్య చెప్తాడు, వామనదేవుడు కాదు విష్ణువు, నీ మొత్తం నీ ఐశ్వర్యం అంతటిని హరించడానికి వచ్చాడు అంటే నువ్వు ఇది ఇవ్వద్దని చెప్తాడు. గురువు చెప్పాడు కానీ కన్ఫర్మ్ అయిపోయింది అది ఆయన విష్ణు అని. అక్కడ అప్పుడు విష్ణు అని తెలియగానే అప్పుడు ఆయన గట్టి నిర్ణయం తీసుకున్నారు గురూజీ. మొదట అది అక్కడ సంస్కారం వస్తుంది, మన పితృతల పితృల నుంచి వచ్చే సంస్కారం ఉంటుంది మనకి, అది అక్కడ ప్రభావితం చేస్తుంది. లేకపోతే మనకి ఆ గుణం రాదు. సో కొన్నిసార్లు మనం ఎన్ని చేసినా మనం కొన్ని పనులు మనం చేయలేం, ఎందుకంటే మనకు మన వంశ పారంపర్యంలో అటువంటి గుణాలు ఉండవు. అక్కడ ఆ వంశ పూర్వీకుల ప్రభావం వల్ల ప్రహ్లాదులు ఇటువంటి వాళ్ళందరూ మంచి మంచి వాళ్ళు పుట్టారు కాబట్టి, ఆయన వంశంలో పుట్టినారు కాబట్టి వాళ్ళ ప్రభావం వల్ల ఈయన కూడా విష్ణువుకే శరణం తీసుకున్న భావంలోకి వెళ్ళిపోయాడు తప్ప ఐశ్వర్యం పొంది మన అనుభవిద్దాం అన్న భావంలోకి వెళ్ళాడు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే బాలే, హరే కృష్ణ ప్రభుజీ. గురువు మాట అంటే గురువు చెప్పేది తప్పైనప్పుడు గురువు మాట ఉల్లంఘించడంలో తప్పు లేదా? అంటే ఇప్పుడు బలి మహారాజు గురువు మాటను ఉల్లంఘించాడు కదా, మరి అది అంటే అది తప్పని ఉల్లంఘించాడా? మరి అది అంటే ఉల్లంఘించొచ్చా? అట్లా గురువు మాట కూడా ఉల్లంఘించొద్దా అని చెప్తారు కదా. కరెక్టే, ఎప్పుడైతే అది శాస్త్రకు విరుద్ధంగా వెళ్ళినప్పుడు మనం ఉల్లంఘించవచ్చు. ఇప్పుడు నేనే ఏదైనా చెప్తాను అనుకోండి, రేపు నుంచి 16 మాలు చేయొద్దని చెప్పాను అనుకోండి, అదే మా ప్రభుజీ చెప్పారని చెప్పి 10 మాలు నేను అన్ని మొదలు పెట్టకూడదు, నన్ను తిరస్కరించాను మీరు. వద్దు ప్రభు దగ్గరికి వెళ్ళదు, అన్ని లేను అని చెప్తాడు, ఏ అంత వేదికని చెప్తారో ఆయన దగ్గరికి వెళ్ళదని చెప్పి నన్ను దగ్గర వచ్చిందని కూడా రానివ్వకూడదు. అంతేగాని అరే అదే పని మంచిది, ఆయన చాలా సులువు చేసేస్తారు, ఆయన దగ్గరికి వచ్చారు చెప్పి తీసుకొస్తే అది మీరు అంటే శాస్త్రాలను ఉల్లంఘించొద్దు. సాధువులు, ఎందుకంటే శాస్త్రంలో 16 మాలని ఇక్కడ రాసి ఉండకపోవచ్చు, కానీ సాధువులు మన ఆచార్యులందరూ నిర్ణయం అది తీసుకున్న నిర్ణయం ఇది. నేను దాన్ని తీసుకొచ్చడానికి లేదు. అంటే ఇప్పుడు శుక్రాచార్యుడు అక్కడ దానం ఇస్తా అంటే ఇవ్వద్దన్నాడు కాబట్టి అది విరుద్ధం అన్నమాట శాస్త్రం. తర్వాత ఇంకా ఉంది స్టోరీ. తర్వాత మళ్ళీ బామందేవుడు పిలుస్తాడు శుక్రాచార్యుని, పిలిచి అడుగుతాడు ఇదంతా ఇప్పుడు చెప్పు, బలి మహారాజ్ చేసిన తప్పులేంటో చెప్పండి. ఏంటో అన్ని సరిగ్గానే ఉన్నాయంటాడు. ఎందుకంటే ఆయన తన పదవిని నిలబెట్టుకోవడం అన్న భావనలో తప్ప శాస్త్ర విరుద్ధంగా శాస్త్రంలో ఉన్నదాన్ని ఉపయోగించుకుంటున్నాడు. దేనికోసం ఉపయోగించుకుంటాడు? తన పదవిని నిలబెట్టుకోవడం కోసం. అదే అందుకని అక్కడ ఆ చిన్న స్వార్థం ఉండడం వల్ల ఆయన తిరస్కరించాల్సి వచ్చింది, లేదంటే ఆయన తిరస్కరించాల్సిన అవసరం లేదు. ఆయన ఆ స్వార్థం లేకుండా ఉంటే ఆయన కూడా చెప్పినాడు ఏంటి నువ్వు ముందుకెళ్ళాలి, మీరు తన పదవి కూడా పోద్దు కదా అన్న భావంతో ఆయన ఆ స్వార్థం ఉండడం వల్ల ఆయన దాన్ని తిరస్కరిస్తున్నాడు అన్నమాట. అటువంటిప్పుడు మనం తిరస్కరించవచ్చు. కానీ మరి బలి మహారాజుకు శుక్రాచార్యని ఉల్లంఘించినందుకు కూడా ఏదో శాపము ఇస్తాడు కదా ప్రభుజీ, మరి ఆ శాపం కూడా పనిచేస్తుందా? ఎక్కడ పనిచేసింది? కోల్పోలేదు, కోల్పోయాడు. తర్వాత మళ్ళీ ఐశ్వర్యం పొందాడా లేదా?
అంటే ఐశ్వర్యం కోల్పోవాలని శాపం ఇస్తాడా? ఇచ్చాడు. ఐశ్వర్యహీనుడు అయిపోతావు అని చెప్పి ఐశ్వర్యం కోల్పోయాడు. ఆయన శాపానికి తగ్గట్టుగా కోల్పోయాడు. కానీ భగవంతుడికి ఇచ్చినందుకు మళ్ళీ ఐశ్వర్యం పొందాడు. ఆ, అది హరే కృష్ణ. అందుకని చెప్తాను, భగవంతుని నమ్ముకున్న వాడు కష్టపడచ్చు కానీ నష్టపోడు ఇప్పుడు. హరే కృష్ణ పూజ లేట్ అయిపోయింది. గురుజీ అంటే శుక్రాచార్యులు అండ్ బృహస్పతి ఇద్దరు గురువులు అంటే ఇటు దేవతలకి అటు రాక్షసులకి డివైడ్ ఎందుకయ్యారు? డివైడ్ అని ఏముంది, ఇద్దరు ఒక్కొక్కరు కదా. ఇప్పుడు పాండవుల గురువు వేరు, కౌరవుల గురువు వేరు. పాండవులు ఇద్దరు ఒక ఫ్యామిలీ వాళ్ళే. పాండవులకి దౌమ్యుడు, కౌరవులకి కృపాచార్యుడు కుల గురువు. ఇద్దరికి వేరు, ఎవరు వాళ్ళే ఉంటారు కదా. వీళ్ళు దేవతలు కాబట్టి దేవతలకు బృహస్పతి, రాక్షసులకు శుక్రాచార్యుడు. శుక్రాచార్యులు అంటే విష్ణు కృప ఉంటది కదా, విష్ణు కృప వల్ల ఆయన గురువు అయ్యారు ఉంటారు. కానీ ఏంటంటే ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఏమవుద్దంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తారు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అదే వ్యక్తి అనుగుణంగా ప్రవర్తించాల్సి వస్తుంది. లేదా ఇంకొక ఆయన వస్తుంది, ఆయనకు అనుగుణంగా నడాలి. ఎందుకంటే వాళ్ళు ఆ పదవిని నిలబెట్టుకోవాలంటే ఆ విధంగా నడుచుకోవాలి. వాళ్ళకి జ్ఞానం లేకని కాదు, జ్ఞానం చెప్తారు కానీ వాళ్ళకి, అందుకనే శుక్రాచార్యుని అంత గొప్పగా చెప్పుకోరు. ఆయన కూడా ఆయన పవర్ శక్తి, ఆయన శక్తి తక్కువ కాదు. భగవద్గీతలో కూడా చెప్తాడు, తర్కంలో నీ శుక్రాచార్యుని తర్కం ఇచ్చేవాళ్ళు. ఆయనలాగా లాజిక్ ఎవరు ఇవ్వలేరు. ఆయన శాస్త్రంలో దీని ప్రకారం ఇది చేయొచ్చు, దాని ప్రకారం ఇది చేయొచ్చు అని అలా చెప్పేవాళ్ళు శుక్రాచార్య మించిన వాళ్ళు ఎవరు లేరు. అది భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణుడు కూడా గుర్తిస్తారు దాన్ని. సామాన్య వ్యక్తి కాదు, శాస్త్రజ్ఞానం ఫుల్గా ఉంది, కానీ తన పరిస్థితికి బట్టి ఆయన మారుస్తూ ఉంటాడు దాన్ని. అంచేత ఆయన గొప్ప కాదు, అందుకు గొప్పగా చెప్తాం. అది చేతి ఎప్పుడైతే మనకి జ్ఞానం ఉండి, చూడండి ఇప్పుడు ఆటంకవాదులు ఉంటారు, వాళ్ళు తెలుగు తక్కువలు కాదు. తెలుగు తక్కువలు ఎవరు ఉంటారు, మంచి ఆ టైంని బట్టి ఎలా చేయాలి అంతా చాలా ప్లానింగ్ అన్నీ ఉంటాయి. తెలివైన వాళ్ళే, అందరూ మంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళని ఎప్పుడు మనం గుర్తించాం, ఎందుకని వాళ్ళ ఆ జ్ఞానాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. అంచేత వాళ్ళు జ్ఞానవంతులు అయినప్పటికీ కూడా వాళ్ళు చేసే టెక్నిక్లు ఇవన్నీ చూస్తే మనకి చాలా బుర్ర ఎక్కడికి వచ్చింది అన్నట్టుగా అనుకుంటుంది. మనకు 9 లెవెల్ ఉంది, ఆ ఏరోప్లేన్ తీసుకెళ్ళి దాంట్లో ఇవన్నీ బుర్రలు అంటే ఎంత పెద్ద బుర్రలు ఉంటాయి చూడండి, ఎంత ఆలోచించాల్సి వస్తుంది. కానీ వాళ్ళందరూ మనం గొప్పగా చెప్పాం, ఎందుకంటే వాళ్ళు చేసేవన్నీ ఆటంకాలు, కల్పించేవన్నీ ఆటంకాలు. అదే విధంగా శుక్రాచార్యులు కూడా చాలా ఉన్నతమైన వ్యక్తి అయినప్పటికీ కూడా శాస్త్రాన్ని తనకు అనుగుణంగా, తన కాల పరిస్థితికి అనుగుణంగా తనకు కావాల్సినగా మార్చుకునే వ్యక్తి కాబట్టి ఆయన మనం గొప్పగా చెప్పాం. ఆయన కోసం ఎక్కువగా పెద్దగా వర్ణన రాదు. భక్తులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళరు. ఇప్పుడు ఉద్ధవుడు బృహస్పతి శిష్యుడు, మరి ఉద్ధవుడు అంత భక్తుడు. భక్తులు బృహస్పతి దగ్గరికి వెళ్తారు, శుక్రాచార్య దగ్గరికి వెళ్ళరు. అది జ్ఞానం ఉన్నా సరే జ్ఞానాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఓకే, హరే కృష్ణ.
శ్రీల ప్రభుపాదకి జయ, అనంతకోటి వైష్ణవులందరికీ జయ. వాంఛ కల్పతరు హరే కృష్ణ ప్రభు దండోత్ నమో అనంతకోటి వైష్ణవులందరికీ జయ. జై. నా ప్రభుజీ ధన్యవాద ప్రణామం. ఏది బంద్ అవ్వడం లేదు. పని చేయండిదా ఎక్కువ వాడుతుండ, లేకపోతే పోతుంది. ఈ వర్షాకాలము మన వాయిస్ కూడా అందులోకి వెళ్తుంటుంది. ఇది కూడా వాయిస్ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంటుంది. అది కూడా బంద్ అవ్వట్లేదు, మ్యూట్ కూడా అవ్వడం లేదు. మందే అవ్వలేదు. ఏ ఒక్క కూడా పని చేయండి. ఎక్కడికి వెళ్ళింది? దేంట్లోనా? ప్రెజెంట్లోనా? లేదు, ఆప్షనే లేదు. ఆప్షనే కనిపించట్లేదు. ఇక్కడ ఉన్న ప్రెజెంట్లో అనేసి